everyone, welcome back to my channel Sharon Studies and this is me your Sharon ma'am. ఈ రోజు వీడియోలో 10th క్లాస్ సోషల్ స్టడీస్ చాప్టర్ 15 ద మేకింగ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్ స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం ఈ లెసన్ యొక్క వన్ షాట్ వీడియోలో పార్ట్ 2 అయితే మనం చూద్దాం. పార్ట్ 2 వీడియో చూద్దాము. ఆల్రెడీ పార్ట్ 1 నేను అప్లోడ్ చేశాను, చూడకపోయింటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి పార్ట్ 1 చూసేసి పార్ట్ 2 కూడా చూడండి. ఓకే, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద లెసన్ పార్ట్ 2లో మనం డిస్కస్ చేసుకున్నాము అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద లెసన్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మెయిన్లీ మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లోనే కదా డౌట్స్ వస్తాయి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు. సో ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. డెఫినెట్గా వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండింగ్లో నేను క్వశ్చన్ ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ ఈస్ 100% వర్క్ అవుతుందన్నమాట. నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. పార్ట్ 1 వీడియోలో నేను మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చెప్పాను, మీకు గుర్తుంది కదా. ఇండియాలో కాన్స్టిట్యూషన్ని చేయడానికి కోసం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఏర్పాటైంది. అది 1946లో ఏర్పాటైంది. అండ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎంతమంది మెంబర్స్ ఉండాలి అని నిర్ణయించడానికి ఒక క్యాబినెట్ మిషన్ అనేది ఏర్పాటైంది. వాళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ రూల్ ద్వారా డైరెక్ట్గా ఉన్న ప్రావిన్సెస్ నుంచి 292 మెంబర్స్ని ఎలెక్ట్ చేశారు. ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి 93 మెంబర్స్ని ఎలెక్ట్ చేశారు. అండ్ ఈ మెంబర్స్ అందరూ కూడా దేశంలో అన్ని ప్రాంతాలు అంటే అన్ని రాష్ట్రాలని రిప్రజెంట్ చేస్తూ, అన్ని మతాల్ని రిప్రజెంట్ చేస్తూ, సిక్, హిందూ, ముస్లిము, అదేవిధంగా కూడా వీళ్ళు షెడ్యూల్డ్ క్యాస్ట్, హయ్యర్ క్యాస్ట్, మొత్తం అన్ని వర్గాల ప్రజల్ని రిప్రజెంట్ చేస్తూ ఉండేలాగా పీపుల్ని ఎన్నిక చేశారు. అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ నుంచి 26 మెంబర్స్ అయితే ఉన్నారు. అదేవిధంగా ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉమెన్ వచ్చేసి 9 మెంబర్స్ ఉన్నారు. ఇదంతా మనం పార్ట్ 1లో ఇక్కడ వరకు చెప్పాను. ఇప్పుడు పార్ట్ 2 చూడండి. In provincial legislative houses, representatives of princely states were identified through consultation. In all, it had only 9 women members. The Indian National Congress was the single largest party with 69% of all seats, followed by Muslim League, which had most of the seats reserved for Muslim. In the beginning, it had members from all parts of British India, and after 14th August 1947, as the country was partitioned between India and Pakistan, the members from Pakistan formed a separate constituent assembly for Pakistan. ఇదేంటో చెప్తాను వినండి. ఇక్కడ ముఖ్యమైన పార్టీస్గా ఉన్న పార్టీస్ ఏంటి, ఆల్రెడీ లాస్ట్ లెసన్లో డిస్కస్ చేసాం కదా మనం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్ పార్టీ. సో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 69% సీట్స్ని గెలిచి ఒక పెద్ద పార్టీగా ఉంది. ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఉన్నది ఏంటంటే ముస్లిం లీగ్. ఇది కూడా ఒక ముఖ్యమైన పార్టీగా ఉంది. ముస్లింలకి కేటాయించిన సీట్లలో ఎక్కువ భాగాన్ని, ఎక్కువ ముస్లిం రిజర్వ్డ్ సీట్స్ అన్నీ కూడా ఎక్కువగా విన్ అయిన పార్టీ ముస్లిం లీగ్ పార్టీ. సో దేశాన్ని విభజించిన తర్వాత, దేశాన్ని పాకిస్తాన్ ఇంకా ఇండియాని విభజించిన తర్వాత ఎలాంటి మార్పులు జరిగాయి? 1947 ఆగస్టు 15న చూడండి. 1947 ఆగస్టు 15న ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. 1947 ఆగస్టు 15న భారతదేశం పాకిస్తాన్గా విభజించినప్పుడు పాకిస్తాన్ సభ్యులు వేరుగా పాకిస్తాన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏర్పరచుకున్నారు. అప్పటి వరకు కూడా పాకిస్తాన్ ముస్లిం లీగ్కి చెందిన సభ్యులు, మెంబర్స్ కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో సమావేశాలకి అటెండ్ అయ్యేవారు. కానీ ఎప్పుడైతే 14th ఆగస్ట్ 1947లో పాకిస్తాన్ సెపరేట్ నేషన్గా ఎస్టాబ్లిష్ అయిందో ఆ తర్వాత వాళ్ళు ఒక సెపరేట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ పాకిస్తాన్ ఏర్పరచుకున్నారు. ఇంక ఇక్కడికి అటెండ్ అవ్వడం మానేశారు. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కొన్ని ఉన్న కొరతలు ఏంటంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నేరుగా ప్రజలందరినీ కూడా రిప్రజెంట్ చేయట్లేదు. ఎందుకంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది ఆ కాలంలో లేదు. 1947 టైంకి ఓటు వేసే హక్కు కంట్రీలో ఉన్న ప్రతి మెంబర్కి లేదు, కొంతమంది మాత్రమే ఉంది. కాబట్టి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ప్రజలందరినీ రిప్రజెంట్ చేస్తున్నట్టు లేదు కదా. అందుకే కేవలం 10% ప్రజలకి మాత్రమే ఓటు వేసే అవకాశం అనేది కల్పించారు. అండ్ ప్రిన్స్లీ స్టేట్స్, చిన్న చిన్న రాజ్యాల నుండి వచ్చిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో ఎన్నికల ద్వారా కాకుండా జస్ట్ సంప్రదింపుల ద్వారా, అంటే కన్సల్టేషన్, అంటే ప్రొవిన్షియల్ స్టేట్స్ నుంచేమో ఎలక్షన్స్ ద్వారా అనుకున్నారు. కానీ ప్రిన్స్లీ స్టేట్స్లో మెంబర్స్ని మాత్రం డైరెక్ట్ జస్ట్ మాటలతోనే వాళ్ళని సెలెక్ట్ చేసి తీసుకొచ్చారనమాట. ఇలాగా ఇక్కడ ఏర్పడిన స్పెషల్ సిచ్యువేషన్స్ ఏంటో చూద్దాము. యాజ్ యూ కెన్ సీ, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ నాట్ ఎలెక్టెడ్ త్రూ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ బట్ ఇండైరెక్ట్లీ elected, and such as did not represent all sections of Indian society. Only 10% of the population have the right to vote.
ఇన్ఫ్యాక్ట్ ద మెంబర్స్ ఫ్రమ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ ఆర్ నాట్ ఎలెక్టెడ్ ఎట్ ఆల్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మెంబర్స్గా ఉన్న వాళ్ళు ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి ఎన్నుకోబడిన వారు ఎవరు కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోబడలేదు, ఇండైరెక్ట్ ఎలక్షన్స్ కూడా కాదు, జస్ట్ ఓన్లీ సంప్రదింపులు కన్సల్ట్ చేసి మాటల ద్వారానే వాళ్ళని సెలెక్ట్ చేశారు. ఇక్కడ ఇండిపెండెన్స్ రాకముందు దేశంలో పాలిటిక్స్ అనేది చాలా గందరగోళంగా ఒక అన్రెస్ట్గా ఉండేదన్నమాట. ప్రిన్స్లీ స్టేట్స్ ఇంకా భారతదేశంలో భాగం కావడానికి అంగీకరించలేదు. అందువల్ల ప్రిన్స్లీ స్టేట్స్ సభ్యుల్ని సమావేశాల ద్వారా తీసుకున్నారు. మీకు ఇప్పుడు డౌట్ వచ్చి ఉంటుంది కదా, ఎందుకు మ్యామ్ ప్రిన్స్లీ స్టేట్స్లో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ కూడా చేయకుండా డైరెక్ట్ మాటల ద్వారానే సెలెక్ట్ చేశారు అంటే, ఎందుకంటే ప్రిన్స్లీ స్టేట్స్ అప్పటికి ఇండిపెండెంట్గానే ఉన్నాయి, ఇంకా డెమోక్రటిక్ ఇండియన్లో కలవలేదు. ఇదంతా 1946లో జరిగింది, ఇండిపెండెన్స్ రాకముందు కదా. ఇండిపెండెన్స్ వచ్చాకే అంత ఈజీగా కలవలేదు వీళ్ళు. మరి అంతకుముందు వీళ్ళు చాలా ఇండిపెండెంట్గా ప్రత్యేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు దీనికి ఒప్పుకోలేదన్నమాట ఎలక్షన్స్కి. అందుకే జస్ట్ సమావేశాల ద్వారా వాళ్ళని ఎన్నుకున్నారు. అంతేకాకుండా కాన్స్టిట్యూషన్ని తయారు చేయడంలో ఇక్కడ జరిగిన విషయాలు ఏంటో చూద్దాము. ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మన దేశానికి ఒకటే కాన్స్టిట్యూషన్ ఉండాలని నిర్ణయించింది, ఒకటే జెండాను తీసుకురావడానికి ఉపయోగపడింది. దీని ద్వారా మన దేశం అన్ని కులాలు మతాల ప్రజలందరినీ కూడా సమాన హక్కులు ఇవ్వడం అనేది స్టార్ట్ చేసింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంతో జాగ్రత్తగా పనిచేసి మన దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చింది. ఈ రాజ్యాంగం మన దేశానికి స్వేచ్ఛ, సమానత్వము, ఇంకా న్యాయానికి ఒక మార్గదర్శకంగా, అంటే సోషల్ జస్టిస్కి ఒక రోడ్ లాగా మనకి కనిపించింది. ఇది మనం నిజంగా ప్రౌడ్ ఫీల్ అవ్వాల్సిన విషయం అనమాట, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ పొందడం. దట్ ఈస్ వై దేర్ రిప్రజెంటేటివ్ వర్ ఆస్క్డ్ టు జాయిన్ ద అసెంబ్లీ. సో ఈ విధంగా వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ అసెంబ్లీలో జాయిన్ అయ్యారు. ఇన్ ద బిగినింగ్ ద ముస్లిం లీగ్ మెంబర్స్ డిడ్ నాట్ అటెండ్ ద మీటింగ్, దో దే జాయిన్ లేటర్. ఇందాక చెప్పాను కదా మీకు, స్టార్టింగ్లో వాళ్ళు మీటింగ్లో అటెండ్ అవ్వలేదు, తర్వాత జాయిన్ అవుతూ వచ్చారు. ఈవెన్ దో ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ నాట్ స్ట్రిక్ట్లీ రిప్రజెంటేటివ్, it took great care to consider all shades of opinion, give wide publicity to its own work, so that all kinds of people could provide their inputs through letters, writing in the newspaper and other mediums. Jawaharlal Nehru made this significant statement in the assembly on 13th December 1946. ఇక్కడ ఏంటంటే ఇందాక చెప్పాను కదా, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క ఎన్నికలు డైరెక్ట్ ఎలక్షన్స్ కావు, అండ్ కంట్రీలో ఉన్న ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి అక్కడ రిప్రజెంటేషన్ అనేది ప్రాపర్గా జరగలేదు కదా. అయినా సరే వీళ్ళు ఏం చేశారంటే కంట్రీలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్కి, అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ రాజ్యాంగ నిర్మాణంలో పార్టిసిపేట్ అవ్వాలి, వాళ్ళ యొక్క డెసిషన్స్ కన్సిడర్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ప్రతి ప్రజలకి వాళ్ళ అభిప్రాయాలు లెటర్స్ ద్వారా లేదా న్యూస్ పేపర్స్ ద్వారా తెలియజేయచ్చు, మీరు తెలియజేయండి అని చెప్పేసి ఒక అవకాశాన్ని అయితే ఇచ్చారనమాట. ఓకే, ఇలా ప్రజలందరి అభిప్రాయాలు తెలుసుకోవడానికి న్యూస్ పేపర్స్, లెటర్స్ వంటి మార్గాలను ఉపయోగించింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. 1946 డిసెంబర్ 13, చూడండి ఇది 1946 డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ గారు ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. అదేంటో చూద్దాం, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాటర్ ఏంటనేది చెప్తాను చూడండి. ఓకే, ఇక్కడ ఒక పిక్చర్ ఉంది కదా, డిస్కస్ ద ఐడియా ఆఫ్ ఈక్వాలిటీ. ఇక్కడ మీరు పిక్చర్ చూస్తే ఇది ఈక్వాలిటీ, ఇది జస్టిస్. ముగ్గురు కూడా మ్యాచ్ చూడాలని అనుకుంటున్నారు, అందుకు ముగ్గురికి ఈక్వల్ అయిన చైర్స్ వేశారు, టేబుల్స్ లాంటివి వేశారు. కానీ వాళ్ళ హైట్ డిఫరెన్స్ వల్ల ఇద్దరు చూడగలుగుతున్నారు, మూడో వ్యక్తి అస్సలు చూడలేకపోతున్నాడు. ఫస్ట్ వ్యక్తి బాగా చూస్తున్నాడు, సెకండ్ వ్యక్తి అంత క్లియర్గా చూడట్లేదు, థర్డ్ వ్యక్తి అస్సలే చూడట్లేదు. ఇది ఈక్వాలిటీ. అంటే కొందరి దృష్టిలో ఈక్వాలిటీ అంటే ఈ విధంగా ఇవ్వబడుతుంది, కానీ జస్టిస్తో, న్యాయంతో కూడిన ఈక్వాలిటీ ఎలా ఉంటుందంటే ఈ పిక్చర్ బట్టి ఉంటుంది. ఇతను పొడవుగా ఉన్నాడు, ఇతను చూడగలడు కాబట్టి ఇతనికి స్టూల్ అక్కర్లేదు. ఇక్కడ రెండో వ్యక్తి షార్ట్గా ఉన్నాడు కాబట్టి ఇతనికి ఇంత హైట్లో ఉన్న స్టూల్ ఉంటే ఇతను కూడా చూడగలుగుతారు. థర్డ్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ చాలా చిన్నవాడు కాబట్టి తనకి కొంచెం పెద్ద స్టూల్ వేశారు చూడడానికి. అంటే ఈ పిక్చర్ బట్టి మీకు ఏం అర్థమవుతుంది, సమాజంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఒక్క వర్గానికి చెందిన ప్రజలు ఆల్రెడీ వాళ్ళు ఫైనాన్షియల్గా, ఎకనామికల్గా అండ్ సొసైటీలో రెస్పెక్ట్ పరంగా, చదువు పరంగా అన్ని అవకాశాలని, అన్ని ఆపర్చునిటీస్ని పొందుకోగలిగే సిచ్యువేషన్లో ఉన్నారు. సో అందుకే కొంతమంది ప్రజలు మాత్రం చాలా డిప్రీవ్డ్గా, వాళ్ళు సొసైటీలో రెస్పెక్ట్ కానీ లేదా ఆపర్చునిటీస్ కానీ, చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, పాలిటిక్స్లో కానీ వెనకబడి ఉన్నారు. సో వాళ్ళని పైకి తీసుకురావాలంటే, వాళ్ళని కూడా
ఎకనామిక్ ఈక్వాలిటీగా చేయాలంటే ఈ విధమైన ఈక్వాలిటీ, జస్టిస్తో కూడిన ఈక్వాలిటీని తీసుకురావాలని చెప్పేసి ఈ పిక్చర్ మనకి చెప్తుంది. నెక్స్ట్ 1946 డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చేసిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఏంటనేది చూద్దాం ఈ పారాగ్రాఫ్ ద్వారా. చూడండి, మన ఇండియన్ ఫ్యూచర్ అనేది ఒక ప్రాంతము లేదా ఒక వర్గము, అంటే ఒక క్యాస్ట్ లేదా ఒక సెక్ట్, ఒక డివిజన్ ఆఫ్ ద పీపుల్ కోసం మాత్రమే కాదు. భారతదేశ ఫ్యూచర్ను ఒక ప్రాంతమో ఒక వర్గం కోసం మాత్రం అనుకోలేదు. మేమేమనుకున్నామంటే ఇది మన దేశంలోని 4 కోట్ల మంది ప్రజల కోసం కూడా ఉంటుంది. మన ఫేట్, మన అభిప్రాయాలు విభజన లేకుండా ప్రజలందరి సంక్షేమాన్ని ప్రాముఖ్యంగా కన్సిడర్ చేస్తుంది అని ఈయన చెప్తున్నారు. అంటే 400 మిలియన్ పీపుల్ మన కంట్రీలో ఉన్నారు. వాళ్ళందరి ఇంట్రెస్ట్లు మేము కన్సిడర్ చేస్తాము. ఓన్లీ ఒక్క సెట్ ఆఫ్ పీపుల్ గురించి మాత్రం మేము ఆలోచించము. ప్రజలందరి గురించి ఈక్వల్గా ఫెయిర్గా మేము నిర్ణయాలు అనేవి తీసుకుంటాము అని చెప్తున్నారు. అంతేకాకుండా కాన్స్టిట్యూషన్లో అన్ని విషయాలను డిస్కస్ చేసి చివరి ముసాయిదా అంటే ఫైనల్ డ్రాఫ్ట్ తయారు చేయడానికి డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఏర్పాటైంది. ఈ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్. ఇక్కడ చూడండి, a drafting committee was set up under the chairmanship of Dr. B.R. Ambedkar and its task was to prepare the final draft. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చేతిలో ఇప్పుడు ఫైనల్ డ్రాఫ్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో డ్రాఫ్టింగ్ కమిటీ పనిచేస్తుంది. దానికి ఆయన చైర్మన్ అనమాట. సో ఫైనల్ డ్రాఫ్ట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంది. ఆ ఫైనల్ డ్రాఫ్ట్లో అన్ని రకాల పాయింట్స్ అనేవి వాళ్ళు కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఇలాగా ఈ చివరి డ్రాఫ్ట్ తయారు చేయడానికి డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడి ఈ కమిటీకి బిఆర్ అంబేద్కర్ నాయకత్వం వహించారు. అండ్ చర్చలు, డిబేట్స్ అన్ని, డిస్కషన్స్ అన్నీ జరిగాక ఈ కమిటీలో ఉన్న మెంబర్స్, డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న మెంబర్స్ అందరూ కలిసి కాన్స్టిట్యూషన్ రాస్తారు. ఆ తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అందరికీ ప్రతి పాయింట్, ప్రతి లైన్ చదివినిపిస్తారు. వాళ్ళందరూ దాని పట్ల వాళ్ళ యొక్క వ్యూస్, పాజిటివ్స్, నెగిటివ్స్ అన్నీ మాట్లాడుకుని అది కరెక్టా, ఉంచాలా లేదా, ఇంకేమైనా యాడ్ చేయాలా, ఎవరికైనా ఇంకేమైనా సజెషన్స్ ఉన్నాయా, అవన్నీ కూడా డిబేట్స్ అంటాం, కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ అంటాం. ఆ డిబేట్స్, డిస్కషన్స్ చేసి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దాన్ని ఆమోదించిన తర్వాతే మనకు అది కాన్స్టిట్యూషన్గా ఏర్పడింది అనమాట. ఈ విధంగా ఇలాంటి డిస్కషన్స్ అనేది జరిగిన తర్వాత మనకి కాన్స్టిట్యూషన్ 1949 నవంబర్ 26న అప్రూవ్ అయింది, అడాప్ట్ చేసుకున్నాం. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఇక్కడ చూడండి ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకుని అండర్లైన్ చేశాను చూడండి. 1949 సంవత్సరంలో 26 నవంబర్ నాడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈ కాన్స్టిట్యూషన్ని అప్రూవ్ చేసి అడాప్ట్ చేసుకుందనమాట, ఆమోదించింది. మరి ఎందుకు అప్పుడే అమల్లోకి తీసుకురాలేదంటే జస్ట్ ఒక 2 months ఆగితే జనవరి 26న ఒక పూర్ణ స్వరాజ్యం వచ్చిన రోజు కాబట్టి ఆ రోజు నుంచి మనం దీన్ని అమల్లోకి తీసుకొద్దాం, అంటే యూజ్ చేయడం స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు 2 months ఆగి 26 నవంబర్లోనే అడాప్ట్ చేసుకున్నారు. కానీ 2 months ఆగి జనవరి 26 నాడు దాన్ని ఫోర్స్లోకి తీసుకొచ్చారు, అమల్లోకి తీసుకొచ్చారనమాట. అందుకే మనం ఆ రోజునే రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. మీకు తెలుసు కదా, రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం. ఆ రోజునే మనం కాన్స్టిట్యూషన్ డేగా కూడా అంటాము. ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 26 January 1950. In the following section, we will read about some of the important debates in the Constituent Assembly in order to understand how some of the important provisions of Indian Constitution were arrived. అందుకే మనం కాన్స్టిట్యూషన్ డేని నవంబర్ 26th జరుపుకుంటాము. Constituent Assembly of India adopted the Constitution of India which came into effect on 26th January 1950. ఈ 2 years గుర్తుపెట్టుకోండి. 1949 నవంబర్ 26న కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకుంటాము. ఆ రోజు కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నాము. జనవరి 26, 1950న అది అమల్లోకి, ఫోర్స్లోకి వచ్చింది. సో ఆ రోజుని మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం అనమాట. చూడండి, ఈ పిక్చర్ కనిపిస్తుందా మీకు? ఈ పిక్చర్లో ఇదంతా హ్యాండ్ రిటన్, అంటే చేతితో రాయబడిన కాన్స్టిట్యూషన్. దీన్ని నెహ్రూ గారు ఇంకా అంబేద్కర్ గారు ఉన్నారు చూడండి, వీళ్ళందరూ కూడా అప్రూవ్ చేస్తున్న ఫోటో అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దామా మనం. రీడింగ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్. అండర్స్టాండ్ అబౌట్ దిస్ టాపిక్. రీడింగ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అంటే రాజ్యాంగ సభల చర్చలను చదవడం, అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో జరిగిన డిబేట్స్ని రీడ్ చేయడం అనమాట. అసలు అప్పుడు ఏం జరిగింది? ఫస్ట్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రెజెంటెడ్ ద డ్రాఫ్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బిఫోర్ ద సిఏ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ముందు 1948లో ఫైనల్ డ్రాఫ్ట్ ఏదైతే ఆయన ప్రిపేర్ చేశారో, వాళ్ళందరూ కలిసి ప్రిపేర్ చేశారో, దాన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఇచ్చారు. Read the extracts from his speech. These are recorded in the proceedings of CA of India. Of the speech have been shortened and are marked with dots.
ఫైనల్ డ్రాఫ్ట్ని ప్రజెంట్ చేసినప్పుడు అందులోని స్పీచెస్ అన్నీ కూడా ప్రొసీడింగ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఆఫ్ ఇండియాలో రికార్డ్ చేసి ఉంచారు. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బిగిన్స్ విత్ ప్రాసెస్ బై విచ్ ద డ్రాఫ్ట్ వాజ్ ప్రిపేర్డ్. As the assembly was not elected by universal suffrage, see the steps taken to measure maximum participation of members and also general public. కంట్రీ మొత్తంలో ఉన్న ప్రజలందరూ పాల్గొని ఎలెక్ట్ చేసే విధానంలో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని మేము నిర్మించలేదు కాబట్టి దానికి బదులుగా మేము ప్రతి ఒక్క సిటిజన్ యొక్క ఇంట్రెస్ట్లను వాళ్ళ యొక్క సజెషన్స్ను తీసుకుని ఏ విధంగా ఇది డ్రాఫ్ట్ని మేము ఏ విధంగా కాన్స్టిట్యూషన్ని రచించామనేది చూడండి అని చెప్తున్నారు. థర్స్డే 4th November 1948 డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్. ఈ విధంగా ఆ రోజు ఈ డ్రాఫ్ట్ని కాన్స్టిట్యూషన్లో పొందుపరిచారు. కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయడానికి చాలా కమిటీస్ అనేవి ఏర్పడ్డాయి అన్నమాట. లైక్ యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ అండ్ అడ్వైజరీ కమిటీ. ఇవన్నీ కూడా కాన్స్టిట్యూయెంట్ తయారు చేసే భాగంలో ఉన్న కమిటీస్. అండ్ ప్రజల యొక్క అభిప్రాయాల్ని తెలుసుకోవడానికి ఈ కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేసిన ఫైనల్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని 8 months పాటు ప్రజల ముందు ఉంచారనమాట. మీ సజెషన్స్ ఏమన్నా చెప్పండి అని. ప్రజలు, విమర్శకులు అంటే క్రిటిసైజ్ చేస్తారు చూడండి, నార్మల్ పబ్లిక్, జర్నలిస్టులు, ఇంకా క్రిటిసైజర్స్, ఇంకా వివిధ వర్గాల నుంచి ప్రజలు, లీడర్లు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని తెలియజేశారు అండ్ సజెషన్స్ కూడా ఇచ్చారు. అండ్ గవర్నమెంట్ కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చింది. లైక్ 1935లో బ్రిటిష్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టంలో కొన్ని పాయింట్లను కూడా ఉపయోగించారనమాట. అంటే 1935లో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ఉన్న కొన్ని పాయింట్స్ను కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చేర్చారు. కాన్వర్జేషన్ చెప్తానన్నాను కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ కాన్వర్జేషన్లో ఏమంటున్నారు అంటే, మిస్టర్ ప్రెసిడెంట్ సార్ అని చెప్పి ఆయన యొక్క స్పీచ్ స్టార్ట్ చేశారు. ఆయన ఏమంటున్నారంటే, మేము తయారు చేసిన ఫైనల్ డ్రాఫ్ట్ని మీ ముందు ఉంచాము, దీన్ని కన్సిడర్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ తీసుకున్న డిఫరెంట్ టైప్ ఆఫ్ డెసిషన్స్కి అనుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్ సంఘము, ఇంకా సెంట్రల్ కాన్స్టిట్యూషనల్ యూనియన్, ఇంకా రాష్ట్రాల రాజ్యాంగ సంఘం అంటే చూడండి స్టేట్స్లో ఇక్కడ మీరు చూస్తే కనుక యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ అండ్ అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్ and tribal areas etc. The Constituent Assembly also directed that certain matters that provisions contained in the Government of Act, వాటితో పాటు గవర్నమెంట్ ఆఫ్ యాక్ట్లో ఉన్న ఇవి కూడా మేము పొందుపరిచి వీటన్నిటినీ కూడా మేము చాలా నిజాయితీతో, విశ్వాసంతో ఇవన్నీ పాటించి ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేశాము, మీరు అబ్జర్వ్ చేస్తారని మేము ఆశిస్తున్నాము అనేసి ఆయన చెప్పారనమాట. మరి ఇలా తయారు చేసిన కాన్స్టిట్యూషన్ ఎలా ఉందో మీకు తెలుసా? ఈ కాన్స్టిట్యూషన్ మొత్తంలో మనకి 395 ఆర్టికల్స్ ఉంటాయి. మన కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 395 ఆర్టికల్స్ ఉన్నాయి. మరియు 8 షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. ఇది చాలా పెద్ద బుక్ లాగా ఉండేది. ఎందుకంటే ఇది ప్రజల యొక్క లైఫ్ స్టైల్ అంటే జీవన విధానానికి సంబంధించిన అన్ని విషయాల్ని కవర్ చేసిన పెద్ద బుక్ అనమాట. అండ్ అంతేకాకుండా అదర్ కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి కూడా మంచి ఆలోచనని అంటే వాళ్ళు పాటిస్తున్న మంచి విషయాలు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా తీసుకుని వాటిని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కలిపారు. అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేసే క్రమంలో ఇతర దేశాల యొక్క కాన్స్టిట్యూషన్లో ఉన్న గుడ్ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా మనం అడాప్ట్ చేసుకున్నాము. ఇతర రాజ్యాంగాల నుంచి మనం తీసుకున్న అంశాలన్నీ కూడా ఆయన హైలైట్ చేసి చెప్పడం జరిగింది. సో try to identify the institutional structure of parliamentary government provided in the draft. Remember that this presentation was being made 1 year after attaining independence. ఈ presentation అంతా కూడా ఎప్పుడు జరిగింది? ఇండిపెండెన్స్ వచ్చిన 1 year తర్వాత జరిగింది. సో మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ని సూచిస్తుంది అంటే పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్ని సజెస్ట్ చేస్తుంది. ఇందాక పారాగ్రాఫ్లో మీకు చెప్పాను కదా, మన కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం ఎన్నుకున్నది పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్. సో పార్లమెంటరీ టైప్ ఆఫ్ సిస్టమ్ని ఎందుకు అంబేద్కర్ గారు చూస్ చేశారు, అసలు ఈ పార్లమెంటరీ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. నౌ లెట్ us see about the పార్లమెంటరీ సిస్టమ్. పార్లమెంటరీ వ్యవస్థని ఎందుకు తీసుకున్నారు, దీనిలో విషయాలు ఏంటనేది చూద్దాం. అంటే కాన్స్టిట్యూషన్ని తయారు చేసే ప్రాసెస్లో పార్లమెంటరీ సిస్టమ్ని ఎన్నుకున్నారు. వేరే అదర్ కంట్రీస్లో కూడా ఇటువంటి సిస్టమ్ ఉంది. వాటికి మన ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో కూడా మనం ఈ పారాగ్రాఫ్ ద్వారా అర్థం చేసుకుందాము. సో ఈ పారాగ్రాఫ్ అంతా కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను, వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అకార్డింగ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన ఏమన్నారంటే, ఏ స్టూడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లా ఇఫ్ ఏ కాపీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఈజ్ ష్యూర్ టు ఆస్క్ 2 questions.
కాన్స్టిట్యూషనల్ లాకి సంబంధించిన ఒక స్టూడెంట్ చేతిలో కాన్స్టిట్యూషన్ని పెడితే ముందుగా ఆ విద్యార్థి 2 క్వశ్చన్స్ అయితే అడుగుతారు అంటున్నారు. ఆ 2 క్వశ్చన్స్ ఏంటి? ఫస్ట్ది, కాన్స్టిట్యూషన్లో ఎలాంటి టైప్ ఆఫ్ రూలింగ్ ఉంది అంటే గవర్నమెంట్స్లో చాలా టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది కదా. బ్రిటిష్ వాళ్ళు చేసిందంతా కూడా ఇంపీరియలిజం ఆర్ కొలోనియల్ రూలింగ్. అంతకుముందు ఉన్నది మొనార్కియల్ రూలింగ్. జర్మనీలో హిట్లర్ అది డిక్టేటర్ టైప్ ఆఫ్ రూలింగ్. అండ్ ఈ రాజుల పాలన దాన్ని ఆటోక్రటిక్ రూలింగ్ అని కూడా అంటాము. అండ్ డెమోక్రటిక్ రూలింగ్ అనేది ఇప్పుడు మనం ఎంచుకున్న ప్రజాస్వామ్యపు రూలింగ్. అందులో మనం పార్లమెంటరీ విధానాన్ని ఫాలో అవుతున్నాం. అసలు ఏంటా పార్లమెంటరీ సిస్టమ్ అంటే ఎటువంటి పాలన మీరు ఎంచుకున్నారని అడుగుతారు. రెండో క్వశ్చన్ ఏం అడుగుతాడు? ఈ మీ కాన్స్టిట్యూషన్ ఏ ఫామ్లో ఉంది అని అడుగుతారు. వాట్ ఈస్ ద ఫామ్, ఏ స్వరూపంలో ఉంది మీ కాన్స్టిట్యూషన్ అనేసి అడుగుతారు. దానికి ఆన్సర్ మనం చెప్పగలగాలి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటున్నారు. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా దెర్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నోయింగ్ అబౌట్ అవర్ కాన్స్టిట్యూషన్. మీరు వేరే అదర్ కంట్రీకి వెళ్తే వాళ్ళు మీ కాన్స్టిట్యూషన్ ఏంటి, అసలు ఎటువంటి ఐడియల్స్ ఉన్నాయి, అందులో ఎటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ మీరు చూస్ చేసుకున్నారు, మీది ఎలాంటి టైప్ ఆఫ్ గవర్నమెంట్ అని అడిగితే మనం చెప్పగలిగే పొజిషన్లో ఉండాలి కదా. అందుకే ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్. వినండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ని దేశానికి ఒక చిహ్నంగా ఉంచుతుందన్నమాట. మీరు అమెరికాలో చూస్తే అది ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్, అక్కడ ప్రెసిడెంట్ విల్ బి ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. కానీ మన కంట్రీలో ఎక్కువ పవర్స్ ఎవరి చేతిలో ఉంటాయి అంటే హూ విల్ బి ద హెడ్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్? ఫర్ ద నేమ్ సేక్ ప్రెసిడెంట్ ఉంటారు, కానీ పార్లమెంట్కి హెడ్గా అండ్ అధిక మొత్తం ఎక్కువ పవర్స్ అన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి చేతుల్లో ఉంటుంది. పార్లమెంటరీ సిస్టంలో ప్రైమ్ మినిస్టర్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ప్రెసిడెంట్కి కాదు. ప్రెసిడెన్షియల్ టైప్ ఆఫ్ సిస్టంలో అమెరికాలో చూడండి, రీసెంట్గా ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యారు కదా మళ్ళీ. అలాగా అక్కడ ప్రెసిడెన్షియల్ వ్యవస్థ, ప్రెసిడెంట్ విల్ బి ద హెడ్ ఆఫ్ ద కంట్రీ. ఇక్కడ పార్లమెంటరీ వ్యవస్థ, మనకి ప్రైమ్ మినిస్టర్ విల్ బి ద హెడ్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ మోస్ట్ పవర్స్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్. అంటే ప్రెసిడెంట్ జస్ట్ మన దేశానికి ఒక చిహ్నంగా ఒక సింబల్గా ఉంటారు, కానీ రియాలిటీలో అంటే ఆయన మినిస్టర్స్ ఇంకా ప్రైమ్ మినిస్టర్ యొక్క అడ్వైస్ ప్రకారం ప్రెసిడెంట్ నడుచుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద డెసిషన్ మేకింగ్ పవర్స్ అన్ని ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉంటాయి. ఆయన పాలన చేయరు ప్రెసిడెంట్, కానీ దేశానికి ఒక రిప్రజెంటేటివ్గా ఉంటారు ప్రెసిడెంట్ మనకి. హూ ఈస్ ద ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ కంట్రీ ఇండియా? అదేంటనేది మీరు కమెంట్స్లో ఆన్సర్ చేయాలి. హూ ఈస్ ద ప్రజెంట్ ప్రెసిడెంట్ అండ్ ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్, ఆ ఇద్దరు పేర్లు కూడా మీరు కమెంట్ చేయాలి. ఓకే, ఇక్కడ ప్రెసిడెంట్ అనే వ్యక్తి కంప్లీట్ రూలింగ్ ఆయన చేతుల్లో ఉండదు, కానీ మన రూలింగ్ జరగడానికి అవసరమైన సంతకాలు సిగ్నేచర్స్ అన్నీ ప్రెసిడెంట్వే ఉంటాయి. అండ్ ఆయన ప్రెసిడెంట్ తన యొక్క ఇండివిజువల్ నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోరు, మంత్రుల్ని అండ్ గవర్నమెంట్ వాళ్ళ సజెషన్స్ అండ్ వాళ్ళ యొక్క అడ్వైజెస్ ప్రకారంగానే నడుచుకుంటారు. ఇంకా పార్లమెంటరీ సిస్టంలో అమెరికన్ విధానం మధ్య ఉన్న తేడాలు ఏంటో చూద్దాం మనం. ఓకే, ఇదిగోండి ప్రెసిడెన్షియల్ సిస్టమ్, ఇది అమెరికా, ఇది ఇండియా. ఇక్కడ అమెరికా అధ్యక్షుడిని ప్రెసిడెంట్ అంటాం, పూర్తిగా రూలింగ్ చేసే అధికారం ప్రెసిడెంట్ చేతుల్లో ఉంటుంది. అల్టిమేట్ పవర్స్ అని ప్రెసిడెంట్ చేతుల్లో ఉంటాయి. అది అమెరికా గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంకా ఇక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీస్ని ఎప్పుడైనా తీసేయచ్చు అనమాట. ఓకే, ఆయనకి వాళ్ళ వర్క్ నచ్చకపోతే సెక్రటరీస్ని రిమూవ్ చేసే అధికారం ప్రెసిడెంట్ చేతుల్లో ఉంటుంది. అండ్ మన కంట్రీలో ప్రెసిడెంట్కి అటువంటి రైట్ అనేది ఉండదన్నమాట. మన ఇండియన్ పార్లమెంటరీ వ్యవస్థలో భారత రాష్ట్రపతి ప్రెసిడెంట్ దేశానికి ఒక హెడ్లా మాత్రమే ఉంటారు. ఇప్పుడు అమెరికన్ సిస్టంతో కంపేర్ చేసాం కదా, ఇప్పుడు మనం ఇంగ్లాండ్ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ ఎలా ఉంటుందో చూద్దాం. మనకి ఇండియాలో ప్రెసిడెంట్ కదా, అలా ఇంగ్లాండ్లో రాజు లేదా రాణి ఉంటారన్నమాట, సేమ్ పొజిషన్. ఇంగ్లాండ్లో రాజు కూడా ఒక దేశానికి ప్రతీక మాత్రమే. పాలన యొక్క బాధ్యత, రూలింగ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ ఇంకా మంత్రివర్గం పైన ఉంటుంది. మీకు అర్థమైందా? మన సిస్టము బ్రిటిష్ వాళ్ళ సిస్టమ్ ఇంచుమించి సేమ్ ఉంటాయి, ఎందుకంటే అప్పటి వరకు మనం పరిపాలించింది బ్రిటిష్ వాళ్ళు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళ సిస్టంలో చాలా మట్టుకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం అడాప్ట్ చేసుకున్నాం. సో బ్రిటన్లో కూడా మనకి ఇక్కడ ప్రెసిడెంట్ ఎలాగో వాళ్ళకి కింగ్ అండ్ క్వీన్ అలాగనమాట. సో వాళ్ళు జస్ట్ ఫర్ ద నేమ్ సేక్ ఉంటారు, బట్ రూలింగ్ అంతా ప్రైమ్ మినిస్టర్స్ చేతిలో ఉంటుంది. ఇది మనం కాన్స్టిట్యూషన్ తయారు చేసేటప్పుడు తీసుకున్న ఒక ముఖ్యమైన మోడల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన ముఖ్యమైన విషయాలు ఏంటో చూద్దాం. ఇండియన్ ప్రెసిడెంట్ ఇతర దేశాల్లో మాదిరిగా
రూలింగ్లో చురుగ్గా ఉండరు, మంత్రుల సూచనలకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. అండ్ ఇండియన్ పార్లమెంటరీ సిస్టంలో డెమోక్రటిక్ రైట్స్ ఇంకా ఈక్వాలిటీ కాపాడుతుంది. మన ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ ఏంటంటే ప్రజల యొక్క డెమోక్రటిక్ రైట్స్ని కాపాడుతుంది అనేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తున్నారు. భారత పార్లమెంటరీ సిస్టమ్ యొక్క గొప్పతనం ఏంటో చూద్దాం. ఇండియన్ పార్లమెంట్లో ఉన్న అంత గ్రేట్నెస్ ఏంటి? ప్రజల కోసము, ప్రజల చేత, ప్రజల ద్వారా నడుస్తుంది. అంటే మన పార్లమెంటరీ సిస్టంలో ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి ఎన్నుకవుతాడు. ప్రైమ్ మినిస్టర్ అంటే ఎవరు? ఇప్పుడు ప్రెసిడెంట్ డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తి కాదు, ఆయన ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్. కానీ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆయన ప్రజల ద్వారా డైరెక్ట్గా ఎన్నుకోబడిన వ్యక్తి కాబట్టి మనకి ఇక్కడ పాలన ప్రజల ద్వారా వస్తుంది. అంతేనా? ప్రజలే కదా ఎన్నుకున్నారు. ఇంకా ప్రజల చేత, అతను ప్రజల్లో ఒక వ్యక్తి కాబట్టి, ప్రజలకు రిప్రజెంటేటివ్ కాబట్టి ప్రజల చేత నడపబడుతుంది అండ్ ప్రజల కోసం నడపబడుతుంది అన్నమాట. ఇట్స్కి అండ్ ఈ మినిస్టర్స్ అందరూ కూడా డెమోక్రసీకి కట్టుబడి పనిచేయాల్సి ఉంటుంది. ఈ విధానం మన దేశంలో బాగా పనిచేయడానికి సహాయపడుతుంది అన్నమాట. ఈ విధంగా మన కాన్స్టిట్యూషన్ ఇండియాకి అత్యంత అనుకూలమైన రూలింగ్ అయితే అందించింది. పార్లమెంటరీ వ్యవస్థ మనందరికీ కూడా అర్థం అవ్వాలి అండ్ మరియు మనం మన దేశానికి ఇది ఎంత ముఖ్యమో తెలుసుకోవాలి. పార్లమెంటరీ వ్యవస్థ ఉంది కాబట్టి ఇందులో మనం రిప్రజెంటేటివ్ టైప్ ఆఫ్ రూలర్స్ని చూస్తాము. సో వీళ్ళు ప్రజల ద్వారా, పీపుల్ కోసం, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అంటాం కదా మనం. ఓకే, అలాగా ప్రజల ద్వారా, ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకోబడిన వ్యక్తి రూల్ చేస్తారు కాబట్టి పార్లమెంటరీ వ్యవస్థ అనేది చాలా ఒక మంచి వ్యవస్థ అనేది మనం చెప్పుకోవచ్చు. నౌ లెట్ us అండర్స్టాండ్ అబౌట్ ఫెడరలిజం. ఫెడరలిజం అంటే ఏంటో చూద్దాం. సో కాన్స్టిట్యూషన్ ఫార్మ్స్కి సంబంధించి 2 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ మన హిస్టరీలో ఉన్నాయి. అది ఏంటి అంటే ఒకటి యూనిటరీ, ఇంకోటి ఫెడరల్. దీస్ 2 ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ యూనిటరీ కాన్స్టిట్యూషన్. ఫెడరలిజం అంటే ఏంటి, ఈ పారాగ్రాఫ్లో ఉన్న మ్యాటర్ ఏంటి అనేది చెప్తాను, వినండి. లైన్ టు లైన్ ఆఫ్ దిస్ పారాగ్రాఫ్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో కవర్ అవుతుంది, వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఫెడరలిజం గురించి కాన్స్టిట్యూషన్ రూపొందించే టైంలోనే చాలా వివరంగా చెప్పారు. ఇప్పుడు మనం దీని గురించి చాలా క్లియర్గా తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెడరలిజం అంటే ఇందులో 2 విధానాలు ఉంటాయి. మనకి 2 ప్రిన్సిపల్ కాన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయి. ఒకటి యూనిటరీ, ఇంకోటి ఫెడరల్. ఈ రెండింటిని కలిపి మనం డ్యూయల్ పాలిటీ అంటాము. డ్యూయల్ పాలిటీ అంటే ఇందులో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ రూలింగ్, ఈ రెండింటికి కూడా ప్రత్యేక అధికారాలు, హక్కులు అనేవి ఉంటాయి. సో ఇక్కడ యూనియన్ గవర్నమెంట్ ఒకటి అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇంకొకటి. ఇప్పుడు మనకి అలాగే కదా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్ దేశం మొత్తటిని రూల్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది అండ్ ప్రతి స్టేట్కి ఒక స్టేట్ గవర్నమెంట్ ఉంటే మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్ పరంగా ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద హెడ్. అలాగే ప్రతి స్టేట్కి ఒక సీఎం అనేది ఉంటారు అండ్ ప్రతి స్టేట్కి ఒక స్టేట్ గవర్నమెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక యూనిటరీ కాన్స్టిట్యూషన్ వర్సెస్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్, ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటో చూద్దాం. యూనిటరీ అంటే ఏంటంటే ఒకటే పాలన వ్యవస్థ ఉంటుంది. యూనిటరీలో ఒకటే పాలన వ్యవస్థ, అన్ని డెసిషన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే తీసుకుంటుంది అండ్ స్టేట్స్కి ఇండిపెండెంట్ అధికారం అనేది ఉండదు. అబ్జర్వ్ దిస్ మ్యాప్ మా, దిస్ ఇస్ ఇండియా మ్యాప్ కదా. సో మన కంట్రీ మొత్తానికి కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, ప్రతి స్టేట్కి కూడా స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, హౌ మెనీ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? కామెంట్ చేయండి. ఓకే, సో మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్లో ఈచ్ స్టేట్కి ఒక స్టేట్ గవర్నమెంట్ అనేది ఉంటుంది కదా. యూనిటరీ టైప్ ఆఫ్ సిస్టంలో అలా స్టేట్ గవర్నమెంట్ అనేది ఉండదన్నమాట, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే ఉంటుంది. స్టేట్స్కి ఇండిపెండెంట్ అథారిటీ అనేది ఉండదు. దట్ ఈజ్ అబౌట్ యూనిటరీ. కానీ ఫెడరల్ కాన్స్టిట్యూషన్లో అలా కాదు. ఫెడరల్లో 2 స్థాయిలు ఉంటాయి, ఒకటి సెంట్రల్, మరొకటి స్టేట్ అన్నమాట. అంటే రాష్ట్రాలకు కూడా ఇండిపెండెంట్ అధికారం అనేది ఉంటుంది. స్టేట్ మరియు రాష్ట్రాలు వారి వారి బాధ్యతలు చేపడతాయి. మనం ఫాలో అయ్యేది ఫెడరల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్. అంటే ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ వర్క్ చేస్తుంది. కంట్రీ మొత్తానికి సంబంధించిన లాస్, ముఖ్యమైన డెసిషన్స్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఒక స్టేట్కి సంబంధించిన ఆ స్టేట్లో ఉన్న ఇంటర్నల్ డెసిషన్స్ అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ 2 గవర్నమెంట్స్ కూడా దేశం యొక్క ప్రోగ్రెస్ కోసం పనిచేస్తూ ఉంటాయి. అలాగే ఇండియన్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఉంది? సో భారత రాజ్యాంగం కూడా ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అని చెప్పచ్చు. ఎందుకంటే సెంటర్ ఇంకా స్టేట్స్ కలిసి పనిచేస్తాయి
అండ్ మన ఇండియన్ ఫెడరలిజం యొక్క స్పెషాలిటీస్ ఏంటంటే, మన ఇండియన్ ఫెడరలిజంలో మనకి సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది. అంటే నువ్వు భారతదేశంలో ఏ స్టేట్లో ఉన్నా ఎక్కడున్నా నీకు ఒకటే సిటిజన్షిప్ ఉంటుంది, అది నువ్వు ఇండియన్ సిటిజన్ అని ఉంటుంది. నెక్స్ట్ అంటే ఒకటే పౌరసత్వం అనమాట. ఇంకా సమానమైన జ్యుడిషియరీ ఉంటుంది. ఇప్పుడు నేను దేని గురించి చెప్తున్నాను, ఇండియన్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందో మనం డిస్కస్ చేస్తున్నాము. మరి డ్యూయల్ పాలిటీలో మన ఇండియాలో ఇండియన్ ఫెడరల్ గవర్నమెంట్ అనేది ఎలా పనిచేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిస్టంలో సెంటర్ ఇంకా స్టేట్ ఈ రెండు కలిసి పనిచేస్తాయి. నెక్స్ట్ భారతదేశంలో ఉన్న సిటిజన్స్ అందరికీ ఒకటే పౌరసత్వం, ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది. నువ్వు గుజరాత్లో ఉండు, తమిళనాడులో ఉండు, ఢిల్లీలో ఉండు, నువ్వు ఎక్కడున్నా నీకు ఓన్లీ నేషన్ వైడ్ ఒక్క సిటిజన్షిప్ ఉంటుంది, అది నువ్వు ఇండియన్ సిటిజన్. అంతేగాని నువ్వు తెలంగాణ సిటిజను ప్లస్ ఇండియన్ సిటిజను అలా డ్యూయల్షిప్స్ ఉండవు, ఒకటే టైప్ ఆఫ్ సిటిజన్షిప్ ఉంటుంది. నెక్స్ట్ సమానమైన న్యాయ వ్యవస్థ ఉంటుంది. సుప్రీం కోర్టు మరియు హైకోర్టు ఒకటే న్యాయ వ్యవస్థలో భాగంగా ఉంటాయి. మన ఇండియా మొత్తానికి ఉన్న జ్యుడిషియరీ వింగ్లో సుప్రీంకోర్టు హైకోర్టు పనిచేస్తాయి. అంటే సుప్రీం అథారిటీ కలిగి ఉన్న కోర్ట్స్ స్టేట్ వైజ్గా నీకు హైకోర్ట్స్ ఉంటాయి మనకి, అండ్ ఇండియా వైడ్గా మనకి సుప్రీం కోర్ట్ ఉంటుంది. వేరే సుప్రీం కోర్ట్ లొకేటెడ్ ఇన్ అవర్ కంట్రీ? కామెంట్ చేయండి. అండ్ ఒకటే రకమైన ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉంటాయి. లైక్ చూడండి, పెళ్ళి, చట్టబద్ధమైన రిలేషన్స్, నెక్స్ట్ డిసిప్లైన్, ఇంకా క్రైమ్, ఇలాంటి వాటి విషయాల్లో ప్రతి ఒక్కరికి ఒకేలాంటి చట్టాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా, బయటికి వెళ్ళినప్పుడు మీ పేరెంట్స్ డెఫినెట్లీ హెల్మెట్ అనేది ధరించాలి కదా. సో మీరేమనుకుంటున్నారు, కొంతమంది హెల్మెట్ వేసుకోపోయినా పర్లేదు, వాళ్ళకి ఆ రూల్ లేదు కాన్స్టిట్యూషన్లో, కొంతమందికే ఉంది సమాజంలో అని అనుకుంటున్నారా? కాదు. మన దేశంలో న్యాయం అందరికీ ఒకే విధంగా ఉంటుంది. ప్రతి చట్టం కూడా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈక్వల్గా ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ అండ్ మ్యారేజ్, డిసిప్లైన్, క్రైమ్ ఇలాంటి విషయాలన్నింటిలో సేమ్ టైప్ ఆఫ్ చట్టాలు ఉంటాయి. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్, మన కంట్రీలో ముఖ్యమైన పదవులు అంటే లైక్ ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ నిర్వహించడానికి కూడా ఒకటే యూపీఎస్సీ సర్వీస్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అమెరికన్ ఫెడరలిజం. ఇండియాలో కూడా ఫెడరల్ సిస్టమ్ ఉంది, అమెరికాలో కూడా ఫెడరల్ సిస్టమ్ ఉంది. మరి ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి చూడండి. ఇది ఇండియన్ ఫెడరలిజం, ఇది వచ్చేసి అమెరికన్ ఫెడరలిజం. ఇండియాలో చూడండి పిక్చర్ ద్వారానే తెలుస్తుంది మీకు అసలు ఫెడరలిజం అంటే ఈజీగా అర్థమైపోవాలి. ఫెడరల్ మీన్స్ ద పవర్ ఈజ్ సెపరేటెడ్ బిట్వీన్ టూ వింగ్స్, సెంట్రల్, స్టేట్, దట్ ఈస్ అ ఫెడరలిజం. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ బోత్ విల్ వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇది ఇండియన్ ఫెడరలిజము, ఇది అమెరికన్ ఫెడరలిజం. ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చూద్దామా. ఇక్కడ చూడండి, రెండు రూలింగ్ సిస్టమ్స్ అనేవి సేమ్, సెంట్రల్ వైడ్గాను స్టేట్ వైడ్గాను ఉంటుంది. అమెరికాలో అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్ ఉంటుంది, ఇంకా స్టేట్ ప్రభుత్వాలు కూడా ఉంటాయి. మన దేశంలో కూడా సేమ్ సెంట్రల్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి. ఇది సిమిలారిటీ బిట్వీన్ అమెరికన్ ఇండియన్ ఫెడరలిజం ఏంటంటే బోత్ కంట్రీస్ హ్యావ్ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్. మరి డిఫరెన్సెస్ ఏంటి చూద్దామా. భారతదేశంలో ఒకటే పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది. ఇండియన్ సిటిజన్స్కి సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది. సెంట్రల్ మరియు స్టేట్స్ చట్టాలు ఎక్కువగా ఒకే విధంగా ఉంటాయి మన దగ్గర. అమెరికాలో ఎలా ఉంటుంది, అక్కడ రెండు సిటిజన్షిప్స్ ఉంటాయి. అంటే ఫెడరల్ సిటిజన్ మరియు స్టేట్ సిటిజన్. అంటే సెంట్రల్ వైజ్గా ఒక సిటిజన్షిప్ ఉంటుంది, స్టేట్ వైజ్గా ఒక సిటిజన్షిప్. అంటే టోటల్ 2 సిటిజన్షిప్స్ ఉంటాయి అమెరికన్లో. ఇండియన్స్కి ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ అనేది ఉంటుంది. అండ్ అమెరికాలో స్టేట్లో చేసే లాస్, చట్టాలు, ఇంకా జ్యుడిషియరీ, ఇంకా సివిల్ సర్వీసెస్ కేంద్రానికి పూర్తిగా స్వతంత్రంగా ఉంటాయి. అమెరికాలో ఇవన్నీ కూడా కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంటే వ్యవహరిస్తుంది. మనకి స్టేట్ గవర్నమెంట్ చూస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చూస్తుంది. అంటే కొన్ని చట్టాలు ఉంటాయి, అవి ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే అలాంటి చట్టాలని చేయాలి. అలాంటి లాస్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే తయారు చేయాల్సి ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి. అండ్ కాన్కరెంట్ రెండు కూడా చేయాల్సిన లాస్ అనేవి కొన్ని ఉంటాయి. కానీ యూఎస్ఏలో ఎక్కువ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి విషయాలన్నీ చూస్తుందన్నమాట. కేంద్రానికి పూర్తిగా అధికారం అనేది, సెంట్రల్ గవర్నమెంట్కే ఇండిపెండెంట్గా ఈ రైట్స్ అనేవి ఉంటాయి. మరి ఎందుకు ఈ సిస్టమ్ అసలు? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మన దేశం మొత్తం ఒక యూనిటీని కాపాడుకోవడానికి ప్రతి రాష్ట్రం
ప్రత్యేకతను అంటే ప్రతి స్టేట్ యొక్క స్పెషాలిటీని గుర్తించడానికి ఒక మార్గం కావాలన్నమాట. సో ప్రజలందరూ కూడా యూనిటీగా ఉండేటట్టు అండ్ వివిధ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా రెస్పెక్ట్ చేయబడేలా ఈ విధానాన్ని రూపొందించారు. ఈ టైప్ ఆఫ్ ఫెడరలిజం మనం ఫాలో అవుతున్నాము. మరి ఈ ఫెడరలిజం వల్ల ఉండే లాభాలు ఏంటి, బెనిఫిట్స్ ఏంటి తెలుసా? చెప్తా. ఫెడరల్ ఇంకా స్టేట్స్లో తమ పరిధుల్లో వాళ్ళు పనిచేయచ్చు. వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ లిమిట్స్, సెంట్రల్ గవర్నమెంట్ లిమిట్స్ సెట్ చేసి ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క లిమిట్స్ ప్రకారం వాళ్ళు వర్క్ చేస్తారు. అండ్ ప్రతి స్టేట్ తమ ప్రాంతం కోసం ప్రత్యేక చట్టాలు చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు బీహార్ యొక్క ఎకనామిక్ కండిషన్స్, కేరళ యొక్క ఎకనామిక్ కండిషన్స్ ఒకే రకంగా ఉండకపోవచ్చు. ఆ స్టేట్కి ఈ స్టేట్కి కావాల్సిన అవసరాలు వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే ఉంటే మరి డిఫరెంట్ స్టేట్స్ యొక్క కన్సర్న్స్ని పట్టించుకునేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉండేది. కానీ స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి ఫెడరల్ సిస్టంలో భాగంగా ఉంది కాబట్టి ప్రతి స్టేట్ వాళ్ళ యొక్క స్టేట్ అవసరాలకి అనుగుణంగా చట్టాలను చేసుకునే అవకాశం అనేది దొరుకుతుంది. ఈ కంప్లీట్ ఈక్వాలిటీ కోసం కొన్ని ముఖ్యమైన చట్టాలు లైక్ పెళ్ళి, వివాహం గురించి, ఇంకా జ్యుడిషియరీ గురించి ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. అండ్ స్టేట్ కంటూ కొన్ని ప్రత్యేక హక్కులు ఉంటాయి, స్పెషల్ రైట్స్, వాటిని కాపాడుతూ దేశం మొత్తం యూనిటీగా ఉండేలా చూస్తుందన్నమాట ఈ ఫెడరలిజం. ఓకే, ఈ విధంగా ఫెడరలిజం అనేది యూనిటీ ఇంకా ఇండిపెండెన్స్ మధ్య ఈక్వల్గా పనిచేసే విధానం. ఫెడరలిజం అంటే స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి రెండిటికి కూడా ఒక కోఆర్డినేషన్, ఒక యూనిటీ, స్టేట్స్ డెవలప్మెంట్, కంట్రీ యొక్క డెవలప్మెంట్ని అనుగుణంగా ఉంచుకుని పనిచేసే విధానాన్ని మనం ఫెడరలిజం అంటున్నాము. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెంట్రల్ మరియు స్టేట్స్ గవర్నమెంట్ యొక్క రైట్స్ని గౌరవిస్తూ డెమోక్రసీని, యూనిటీని కాపాడుతుందన్నమాట. సో ఇది మన దేశానికి చాలా సరైన పాలనా విధానం అని చాలామంది కూడా దీన్ని ఒప్పుకున్నారు. ప్రతి స్టేట్కి ఒక హైకోర్టు ఉంది కదా, నీకు హైకోర్టులో మీకు న్యాయం జరగలేదు అనిపిస్తే మీరు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్పీల్ చేసుకునే అవకాశం మనకు ఉంటుందన్నమాట. అండ్ అన్ని రకాల చట్టాల మీద కూడా లాస్ట్ తీర్పు ఇవ్వగలిగే సుప్రీం అథారిటీ వచ్చేసి మనకి ఇక్కడ అంటే అపెక్స్ కోర్ట్ వచ్చేసి సుప్రీం కోర్ట్ అనమాట. ఈ సుప్రీం కోర్టుకి మాత్రమే మన ఇండియాలో హైయెస్ట్ జ్యుడిషియరీగా ఉంది. అండ్ అదేవిధంగా ఈ విధానం వల్ల జ్యుడిషియర్లో యూనిటీ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఒకటి టైప్ ఆఫ్ లాస్ అనేవి దీనివల్ల తయారు చేయబడతాయి, చట్టాలు. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్ని స్టేట్స్లో ఒక ప్రైమరీ లాస్ అనేది విధించింది, ఒకే విధంగా ఉండేలా చూసింది. అది ఎలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, సిటిజన్షిప్ లాస్ అంటే care is taken to eliminate all diversity from laws which are at the basis of civic and corporate life. The great codes of civil and criminal laws such as Civil Procedure Code, Penal Code, Criminal Procedure Code, Evidence Act, Transfer of Property Act, Laws of Marriage, Divorce, Inheritance are either placed in the concurrent list. Concurrent list అంటే or like both either central or state రెండు చేయొచ్చు అనమాట. సిటిజన్షిప్ లాస్ అంటే సిటిజన్స్ కోసం చేసే లాస్లో మ్యారేజెస్, డివోర్సెస్, ఇంకా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, ఇన్హెరిటెన్స్ ఇవన్నీ కూడా ఇందులో భాగంగా ఉంటాయి. నెక్స్ట్ నేర చట్టాలు లైక్ క్రిమినల్ లాస్లో మనకి పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అందులో భాగంగా వస్తాయి. సివిల్ లాస్లో సివిల్ ప్రొసీజర్ కోడ్, ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఇవన్నీ ఇందులో వస్తాయన్నమాట. ఈ చట్టాలని నిర్వహించడానికి మనకి కొన్ని లిస్టులు అనేవి ఉన్నాయి. దాన్నే మనం ఇక్కడ స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అంటున్నాం. అదేంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ లిస్ట్ అంటే కేంద్ర జాబితా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేయగలిగే చట్టాలు. ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చేయగలిగే చట్టాలు ఏంటంటే ఒకటి డిఫెన్స్, దేశం యొక్క రక్షణకి సంబంధించి, అండ్ ఇంకా విదేశీ వ్యవహారాలు అంటే అదర్ కంట్రీస్లో డిస్కషన్స్ ఇవన్నీ కూడా కేంద్రమే చూసుకుంటుంది. నెక్స్ట్ స్టేట్ లిస్ట్లో భాగంగా మనకి ఇక్కడ మీరు చూస్తే కనుక కొన్ని ఈ చట్టాలు కేవలం స్టేట్ మాత్రమే చేయగలుగుతుంది. లైక్ అగ్రికల్చర్కి సంబంధించి, పోలీస్ సిస్టమ్కి సంబంధించి ఇలాంటి అంశాలన్నీ స్టేట్ లిస్ట్ చూసుకుంటుంది. కాన్కరెంట్ అంటే బోత్ కెండు, స్టేట్, సెంట్రల్ ఈ రెండు కూడా ఇటువంటి చట్టాలను తయారు చేసే హక్కు ఉంటుంది. అది ఏంటి అంటే చూడండి, లైక్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఫారెస్ట్ ల్యాండ్స్కి సంబంధించి, ఫారెస్ట్ కన్జర్వేషన్కి సంబంధించినవి. కానీ
సెంట్రల్ గవర్నమెంట్ చేసిన చట్టము రాష్ట్ర చట్టానికి విరుద్ధంగా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆ చట్టమే గెలుస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక లా తయారు చేసింది, దీనికి వ్యతిరేకంగా స్టేట్ గవర్నమెంట్ చేసింది ఉంటే కనుక ఈ రెండు పోటీలో సెంట్రల్ గవర్నమెంట్ మాట మాత్రమే చెల్లుతుందన్నమాట. నెక్స్ట్ 2 రకాల సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు, డ్యూయల్ సర్వీస్ అంటాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి 2 రకాల సివిల్ సర్వీస్ విధానం అనేది ఉంది వ్యవస్థ. ఫస్ట్ది సెంట్రల్ సివిల్ సర్వీస్, సెకండ్ది స్టేట్ సివిల్ సర్వీస్. ఎవ్రీ స్టేట్లో కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, యూపీఎస్సీ అని, టీఎస్పీఎస్సీ అని, యూపీఎస్సీ సెంట్రల్ గవర్నమెంట్ది. అలాగా ఎందుకు ఇది స్పెషాలిటీ అంటే స్ట్రాటజిక్ పోస్ట్ అనేది ఉంటుందన్నమాట. లైక్ ఈ పదవుల పైన మంచి అనుభవం ఉన్న సివిల్ సర్వెంట్స్ ఉండాలి, దీనివల్ల మన దేశం యొక్క స్టాండర్డ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ బెటర్ అవ్వాలని చెప్పేసి ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా కండక్ట్ చేస్తారనమాట. అండ్ ఒకే విధమైన రూల్స్ వల్ల ప్రభుత్వ పాలన చాలా బాగుంటుంది, బెటర్గా ఉంటుందని ఈ సిస్టమ్ పరంగా బిలీవ్ చేస్తున్నారు. ఈ విధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫెడరలిజం విధానంలో స్టేట్ ఇంకా సెంట్రల్ 2 కలిసి పనిచేసేలా దీన్ని రూపొందించారు. అండ్ ఇంకా జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ, లాస్ లెజిస్లేచర్ అంటే చట్టాలు, సివిల్ సర్వీసెస్ అంటే చూడండి ఎగ్జిక్యూటివ్ వింగ్, ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉండేలాగా చూస్తుంది. అండ్ సుప్రీం కోర్టు అపెక్స్ కోర్టుగా ఉంటుంది, చివరి తీర్పు అంతిమ నిర్ణయం సుప్రీం కోర్టుతో ఉంటుంది. అంతకన్నా పెద్ద కోర్టు మన ఇండియాలో లేదు. నీకు డిస్ట్రిక్ట్ కోర్టులో నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు, హైకోర్టులో అప్పీల్ చేస్తావు, అక్కడ కూడా నీకు ప్రాపర్ జస్టిస్ రాలేదంటే సుప్రీం కోర్టుకి వెళ్ళి అప్పీల్ చేయొచ్చు. అక్కడ నీకు ఏదైతే జస్టిస్ వస్తుందో దట్ విల్ బి ద ఫైనల్ అనమాట. ఈ విధానం వల్ల దేశంలో ఒక కోఆర్డినేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ సరైన రూలింగ్ని ఈ విధానం కాపాడుతుంది. సో ఇండియన్ ఫెడరలిజం అనేది స్టేట్స్ యొక్క ఇండిపెండెన్స్ని రెస్పెక్ట్ చేస్తూ అండ్ కంట్రీ యొక్క యూనిటీని కాపాడే ఒక సిస్టమ్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మన సిస్టంలో ఈ 3 కూడా ద 3 ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అనమాట. లెజిస్లేచర్ అంటే చట్టాలను తయారు చేసే బాడీ, ద బాడీ ఆఫ్ మేకింగ్ లాస్ ఈజ్ కాల్డ్ లెజిస్లేచర్. స్టేట్ వైడ్గా మనకి లాస్ ఎక్కడ తయారు చేయబడతాయి? ఒకటి శాసనసభ, ఓకేనా, శాసనసభ లేదా విధానసభ, విధాన పరిషత్ అంటాము. అలాగే సెంట్రల్ వైడ్గా పార్లమెంట్, దీస్ ఆర్ ద లా మేకింగ్ బాడీ అండ్ దాన్నే మనం లెజిస్లేచర్ అంటాము. అండ్ తర్వాత ఎగ్జిక్యూటివ్ అనమాట. సో అంటే ఎవరైతే తయారు చేయబడ్డ లాస్ని ఇంప్లిమెంట్ చేసే వింగ్ని మనం ఎగ్జిక్యూటివ్ అంటాము. అండ్ అవి కరెక్ట్గా అమలవుతున్నాయా లేదా దాని పట్ల ప్రజలు క్లెయిమ్ చేసుకునేదంతా కూడా మనకి జ్యుడిషియరీ వింగ్ చూసుకుంటుంది. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అనమాట. నౌ లెట్ us అండర్స్టాండ్ దిస్ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్లో ఏం మ్యాటర్ ఉన్నది అనేది మనం అర్థం చేసుకుందాం. కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ దట్ వితౌట్ డిప్రైవింగ్ ద స్టేట్స్ ఆఫ్ ద రైట్ టు ఫార్మ్ their own civil services, there shall be all India civil services recruited on all India basis with common qualification, with uniform scale of pay, the members of which alone could be appointed these strategic post through the union. ఇక్కడ IAS, IPS, IAS అంటే ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇవన్నీ కూడా మన కంట్రీలో ఉన్న సివిల్ సర్వీస్ పోస్టులు అనమాట. సో వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే విధానంలో అండ్ అలాగే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ విషయంలో కానీ పే విషయంలో వాళ్ళకి పే చేసే పే స్కేల్ విషయంలో కానీ సేమ్ టైప్ ఆఫ్ రూల్స్ అనేవి ఫాలో అవుతారు. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో ఉన్న మ్యాటర్ మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఈ సివిల్ సర్వీసెస్ మన ఇండియాలో ఏ విధంగా కండక్ట్ అవుతాయి, యుఎస్ఏ అమెరికన్ ఫెడరలిజం ప్రకారం అక్కడ ఎలా కండక్ట్ అవుతాయో డిఫరెన్సెస్ చూద్దాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం సెంట్రల్ మరియు స్టేట్ వాళ్ళ సొంత సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ని అనుమతిస్తుందన్నమాట. మన కాన్స్టిట్యూషన్ మనకి సెంట్రల్ వైడ్గా స్టేట్ వైడ్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకోవడానికి హక్కులు అనేది ఇస్తుంది. లైక్ చూడండి సెంట్రల్ వైజ్గా మనం చూడండి యూపీఎస్సీ అంటాము, ప్రతి స్టేట్కి లైక్ ఏపీపీఎస్సీ అండ్ తెలంగాణకి టీఎస్పీఎస్సీ, ఇదేంటంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఆల్ ఇండియా సర్వీసెస్ ఐఏఎస్, ఐపీఎస్ వంటి సర్వీసెస్ సెంట్రల్ మరియు స్టేట్స్లో చాలా ముఖ్యమైన పదవులు అనేవి ఉంటాయన్నమాట. ఈ సర్వీసెస్ దీనికి క్వాలిఫికేషన్స్ అనేవి ఇండియా వైడ్గా సేమ్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఇండియన్ ఫెడరలిజంలో ఈ విధానం కేంద్రం అంటే సెంట్రల్ మరియు స్టేట్స్ మధ్య సేమ్ టైప్గా ఉంటుందన్నమాట. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే వాళ్ళ ఎలిజిబిలిటీ ఇదంతా కూడా ఒకటే టైప్ ఆఫ్ విధానాన్ని ఫాలో అవుతారు.
అమెరికాలో ఎలా ఉంటుంది, సెంట్రల్ మరియు స్టేట్ యొక్క సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ పూర్తిగా వేరే వేరే వ్యవస్థలుగా ఉంటాయన్నమాట. ఇక్కడ మనం మొత్తం సేమ్ టైప్ ఆఫ్ ప్రొసీజర్ ఫాలో అవుతాం, అక్కడ డిఫరెంట్ టైప్గా ఉంటాయన్నమాట. జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుందో చూద్దాం. భారతదేశంలో మన ఇండియాలో ఒకటే టైప్ ఆఫ్ జ్యుడిషియరీ ఉంటుంది, సుప్రీంకోర్టు ఇంకా హైకోర్టు. సుప్రీంకోర్టు కంప్లీట్ ఇండియాకి ఒక అపెక్స్ కోర్టుగా ఉంటుంది, హైకోర్టు ప్రతి స్టేట్కి ఒక హైకోర్టు అనేది ఉంటుంది. అండ్ తెలంగాణలో హైకోర్టు ఏ ఏరియాలో ఉంది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అమెరికాలో జ్యుడిషియరీ ఎలా ఉంటుందంటే అక్కడ సెంట్రల్ జ్యుడిషియరీ మరియు స్టేట్ జ్యుడిషియరీ వేరుగా ఉంటుంది. మనకి ఒకటే సంస్థగా ఉంటుంది, అక్కడ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. లెట్ us move to the other topic. Examples of critic weighing in కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్. అంటే రాజ్యాంగంపై, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ పైన జరిగిన క్రిటిక్స్, విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్లీ ఇక్కడ ఒక పర్సన్ మీకు కనిపిస్తున్నారు కదా, ఈయన పేరు మౌలానా హజరత్ మొహానీ. సో ఈయన మన కాన్స్టిట్యూషన్ని తయారు చేసిన తర్వాత ఎలా క్రిటిసైజ్ చేశారు, ఏమని విమర్శించారు అనేది తెలుసుకుందాము. ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1935 నాటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ యొక్క కాపీలా ఉంది అన్నారట. ఈయన ఏమన్నారు, మీరు కాన్స్టిట్యూషన్ తయారు చేశారు కదా, అది ఎలా ఉందంటే 1935లో బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ తయారు చేసింది కదా, సేమ్ అలానే ఉంది, ఏది కొత్తగా లేదు అన్నట్టు విమర్శించారు. ఇంకోటి ఏమన్నారంటే, స్వాతంత్ర పోరాట సమయంలో ప్రజల కోసం యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ అడిగిన కాంగ్రెస్ ఇప్పుడు ఈ యాక్ట్ను అనుసరించడం అన్యాయం అని చెప్పారనమాట. మీరు అప్పుడు స్వాతంత్ర పోరాటం సమయంలో మొత్తం ప్రజలందరికీ కూడా మీరు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది ఇవ్వాలంటే ఓటు హక్కు అనేది కల్పించాలని అడిగారు కదా, మరి ఇప్పుడు ఎందుకు మీరు వాళ్ళు ఇచ్చిన ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కాపీ లాగా మీరు ఎందుకు రాజ్యాంగాన్ని చేసుకున్నారు అని ఈయన విమర్శించారు. నెక్స్ట్ పర్సన్ ఇక్కడ ఫోటో ఉంది కదా చూడండి, దామోదర్ స్వరూప్ సేత్. ఈయన ఏమని క్రిటిసైజ్ చేశారంటే, సోవియట్ యూనియన్ కాన్స్టిట్యూషన్ వంటి ఆధునిక అంటే మోడర్న్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సరైన ఇన్స్పిరేషన్ పొందలేదు అని అన్నారు. అంటే సోవియట్ యూనియన్ అంటే తెలుసు కదా, రష్యన్ అండ్ ఇట్స్ యూనియన్ కంట్రీస్. ఆ గవర్నమెంట్ యొక్క కాన్స్టిట్యూషన్లో చాలా ఇన్స్పిరేషనల్ థింగ్స్ ఉంటాయి, వాటిని మీరు అడాప్ట్ చేసుకోలేదు, అది చాలా బాధాకరం అని చెప్పేసి ఈయన అన్నారనమాట. అంతేకాకుండా ఇండియన్ రూరల్ ఏరియాస్లో కేంద్ర భావంను పరిగణంలోకి తీసుకోలేదని ఆరోపించారంట. అంటే రూరల్ ఏరియాస్లో మన ఇండియాలో యూనియన్ వుడ్ హ్యావ్ బిన్ ఫార్మర్డ్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ దిస్ వే వుడ్ నాట్ హ్యావ్ రిక్వైర్డ్ సో మచ్ ఆఫ్ ఎంఫసిస్ ఆన్ సెంట్రలైజేషన్ అండ్ యాజ్ అవర్ లర్న్ డాక్టర్ అంబేద్కర్ లేడ్. మరొకటి ఆయన ఏమన్నారంటే, భారతీయ గ్రామాలు ఇండియన్ రూరల్ ఏరియాస్లో యూనియన్ అనేది లేదు, అంటే కేంద్రీభావం అనేది లేదు అని మహాత్మా గాంధీ చెప్పినట్టు రూలింగ్ అనేది డీసెంట్రలైజ్డ్గా ఉండాలి, అంటే అధికారాలు విభజించి ఇవ్వబడాలి, అలా ఉండుంటే బాగుండేది అని ఈయన క్రిటిసైజ్ చేశారు. ఈ విధంగా మౌలానా హజరత్ మొహానీ ఇంకా దామోదర్ స్వరూప్ సేత్ ఈ ఇద్దరు కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఈ విధంగా క్రిటిసైజ్ చేశారు. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫెడరల్ విధానానికి అనుగుణంగా స్టేట్ ఇంకా సెంట్రల్ మధ్య సమతుల్యత, కోఆర్డినేషన్ అనేది తీసుకొచ్చింది ఈ విధానం. ఇంకా సివిల్ సర్వీసెస్, జ్యుడిషియరీ అనేటివి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చాలా ఇంపార్టెంట్ పర్స్పెక్ట్స్ అనమాట. అంతేకాకుండా ఈ విమర్శలు, క్రిటిసైజింగ్ ఏదైతే రాజ్యాంగానికి వచ్చాయో అవి మన కాన్స్టిట్యూషన్ని మరింత బలంగా చేయడానికి ఉపయోగపడ్డాయి. లెట్ us అండర్స్టాండ్ అబౌట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిబేట్ ఆన్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ పైన జరిగిన డిబేట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రైట్ టు ఈక్వాలిటీ ఇట్ వాజ్ డిసైడెడ్ టు లీగల్లీ పుట్ అన్ ఎండ్ టు ద ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ. మన కంట్రీలో సమానత్వం, రైట్ టు ఈక్వాలిటీ అంటే సమానంగా చూడబడే హక్కును పొందాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్టచబిలిటీ అనే ప్రాక్టీస్కి ఎండ్ పెట్టాలి. లెట్ us రీడ్ అ పార్ట్ ఆఫ్ డిస్కషన్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ టు అండర్స్టాండ్ ద డిఫరెంట్ వ్యూ పాయింట్స్. ఇక్కడ మనకి ఒక డిస్కషన్, ఒక కాన్వర్జేషన్ ఉంది, ఇది మనం అర్థం చేసుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యూ పాయింట్స్ అనేవి మనకు అర్థమవుతాయి. అదేంటో చూద్దాం. ఇక్కడ ఈ ఇద్దరు పర్సన్స్ కూడా మనకి డిస్కషన్స్ చేస్తున్నారు. ప్రమాత రంజన్ ఠాకూర్ ఇంకా ఎస్సీ బెనర్జీ. వీళ్ళ డిస్కషన్ ఏంటి చూద్దాం. సో ఫస్ట్లీ ప్రమాత రంజన్ ఠాకూర్ ఏమంటున్నారో చూద్దాం. అన్టచబిలిటీ అంటే
క్యాస్ట్ సిస్టమ్ నుంచి పుట్టిన ఒక వింగ్ అది. మీరు ఇక్కడ అన్టచబిలిటీని కంప్లీట్గా ఎండ్ చేస్తేనే ఈక్వాలిటీ వస్తుందని చెప్తున్నారు కదా. అన్టచబిలిటీని రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యాస్ట్ సిస్టమ్ మొత్తాన్ని కూడా తొలగించాలి. అది తొలగించకుండా మీరు అన్టచబిలిటీని తొలగించడం అంటే అది జస్ట్ కేవలం ఏదో ఒక పరిష్కారానికి జస్ట్ ఏదో మీరు చిన్న చిన్న పాయింట్స్ తీసుకొస్తున్నారనే తప్ప ఇది ఒక కంప్లీట్ సొల్యూషన్ కాదు అనేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ కేవలం అన్టచబిలిటీ బ్యాన్ చేయడం, అబాలిష్ చేయడం అంటే సమస్యకి పరిష్కారాలు మాత్రమే తీసుకురావాలి అని ఆయన అభిప్రాయపడ్డారనమాట. ఆయన యొక్క ఒపీనియన్. దీనికి ఎస్సీ బెనర్జీ ఈయన ఒపీనియన్ ఏంటి? అన్టచబిలిటీకి డెఫినేషన్ అవసరమని చెప్పారు. అన్టచబిలిటీ అంటే ప్రతి ఒక్కరి ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వేరువేరు అర్థాలు ఉంటాయి. ఆయన ఏమంటున్నారంటే మీరు అన్టచబిలిటీని ఎండ్ చేయాలని కాన్స్టిట్యూషన్లో రాశారు కదా, అండర్ అన్టచబిలిటీ ఎవరికైనా డిస్క్రిమినేట్ చేస్తే వాళ్ళకి దానికి తగిన శిక్షలు ఉంటాయని కాన్స్టిట్యూషన్లో రాశారు, కరెక్టే. అసలు అన్టచబిలిటీ అంటే ఏంటి మీ కాంటెక్స్ట్లో అని ఈయన అంటున్నారనమాట. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఫర్ సపోజ్ ట్రైబల్ పీపుల్ హరిజనుల్లో చూసుకుంటే వాళ్ళకి ఆలయ ప్రవేశం, టెంపుల్లో ఎంట్రీ లేదు. అంతేకాకుండా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకోవడానికి ఒప్పుకునేవారు కాదు. ఎందుకంటే మీరు తక్కువ జాతి వాళ్ళు లేదా తక్కువ క్యాస్ట్ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళల్లో ఎవరిని కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి అలో చేసేవారు కాదు. టెంపుల్స్లోకి అలో చేసేవారు కాదు. నెక్స్ట్ భోజనాలు లైక్ వాళ్ళు ఏదైనా ఫీస్ట్ ఫంక్షన్ చేసుకున్న వాటిల్లో కూడా తక్కువ క్యాస్ట్ పీపుల్ని ఎంటర్ చేసేవాళ్ళు కాదు. ఇది ఒక రకమైన అన్టచబిలిటీ. సో మరి మీరు ఏ అన్టచబిలిటీ గురించి మాట్లాడుతున్నారు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మహాత్మా గాంధీ, ఇక్కడ మనం చూసుకుంటే గాంధీజీ గారు కూడా అన్టచబిలిటీ గురించి ఈ విధంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారు చూడండి, అన్టచబిలిటీ నిషేధించాలంటే దానికి ఒక స్పష్టమైన డెఫినేషన్ కావాలి మనకి ముందు అంటున్నారు. క్యాస్ట్ సిస్టమ్ పూర్తిగా తొలగించకపోతే కొత్త రూపంలో మళ్ళీ అన్టచబిలిటీ రావడం స్టార్ట్ అవుతూనే ఉంటుంది అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే మీరు అన్టచబిలిటీ తీసేయాలనుకుంటున్నారు, కరెక్టే. దానికన్నా ముందు అన్టచబిలిటీ దేని వల్ల వచ్చింది? క్యాస్ట్ సిస్టమ్ వల్ల వచ్చింది. ముందు క్యాస్ట్ సిస్టమ్ని కదా మీరు నిర్మూలించాలి. అది తీయకుండా ఇది తీయాలంటే అది ఒక కంప్లీట్ సొల్యూషన్గా ఉండదు అనేసి చెప్తున్నారనమాట. ముందు మీరు అన్టచబిలిటీ అంటే ఏంటి అనేది రాజ్యాంగంలో ఒక స్పష్టమైన డెఫినేషన్ ఇవ్వండి. దానివల్ల ఫ్యూచర్లో చట్టాలు అంటే ఫ్యూచర్లో కొన్ని చట్టాలను చేసి దీని ద్వారా ఫ్యూచర్లో కొన్ని లాస్, కొన్ని యాక్ట్స్ని తయారు చేసి దాని ద్వారా అన్టచబిలిటీని పూర్తిగా నిషేధించడానికి అవసరం అవుతుంది అనేసి చెప్పారనమాట. సో మీకు కంక్లూజన్ అర్థమైందా? ఈ ముగ్గురు కూడా ప్రమాత రంజన్ ఠాకూర్, బెనర్జీ, గాంధీ వీళ్ళు ఏమంటున్నారంటే మోస్ట్లీ బెనర్జీ ఇంకా గాంధీ గారి పర్స్పెక్టివ్స్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్టచబిలిటీ అంటే ఏంటి, మీ ఉద్దేశంలో దాని యొక్క డెఫినేషన్ ఏంటి, ఏ కాంటెక్స్ట్లో మీరు అన్టచబిలిటీ అంటున్నారు, అది ప్రాంతమా లేదా కాస్టా లేదా ఏ విషయం? చాలా రకాల అన్టచబిలిటీస్ అనేవి జరుగుతుంటాయి సొసైటీలో. అది ఏంటి అనేది మీరు రాజ్యాంగంలో ప్రాపర్ డెఫినేషన్ రాయాలి. ప్రాపర్ డెఫినేషన్ ఉంటే దాన్ని బేస్ చేసుకునే చట్టాలను తయారు చేసే వీలుంటుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. దానికి సంబంధించిన శిక్షలు విధించే అంటే మీరు దాని ప్రాపర్ డెఫినేషన్ ఇస్తే దానికి తగ్గ పనిష్మెంట్స్ అనేది మనం ఇవ్వడానికి వీలవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్టచబిలిటీ అంటే ఒక మనిషిని వేరుగా చూసే తీరు. అండ్ ఈ కల్చర్ క్యాస్ట్ సిస్టమ్ వల్ల వచ్చింది అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ వర్ణ వ్యవస్థ క్యాస్ట్ సిస్టమ్ పూర్తిగా తొలగితేనే అన్టచబిలిటీ అనే సమస్య సమూలంగా తొలగిపోతుంది అని చెప్తున్నారు. కాన్స్టిట్యూషన్ నిర్మాతలు ఎవరైతే కాన్స్టిట్యూషన్ని తయారు చేశారో వాళ్ళు చట్టం ద్వారా అన్టచబిలిటీకి చెక్ పెట్టే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. Going to have independent India, we should expect everyone to be enjoying equal social condition. Sri Rohini Kumar Chowdhury, for defining untouchability, it may be clearly stated that untouchability means any act committed in exercise of discrimination on grounds of religion, caste or lawful vocation of life. ఇప్పటి వరకు ఇందాక పారాగ్రాఫ్లో ఈ ముగ్గురు చెప్పిన విషయాలు చూసాము. ఇప్పుడు మిగతా వాళ్ళ పర్స్పెక్టివ్స్లో కూడా అన్టచబిలిటీ ఏంటో చూద్దాం. మతాన్ని ఉద్దేశించి, క్యాస్ట్ని ఉద్దేశించి ఎవరినైనా వేరుగా కించపరిచేలా ప్రవర్తిస్తే దాన్ని మనం అన్టచబిలిటీ అంటాము అని చెప్పేసి శ్రీ రోహిణి కుమార్ చౌదరి డిఫైన్ చేస్తున్నారు. నెక్స్ట్ మిస్టర్ కేఎం మున్షి, ఈయన ఏమని చెప్తున్నారో చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూసినట్లయితే అన్టచబిలిటీ విస్తృతంగా నిర్వహించడం వల్ల జాతి అంటే క్యాస్ట్, స్థానము, రీజియను,
లింగం అంటే జెండర్ వంటి ఇతర కారణాల వల్ల కూడా అన్టచబిలిటీ కిందకి రావచ్చని అభ్యంతరం చెప్పారు. అన్టచబిలిటీ అంటే నాట్ ఓన్లీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ క్యాస్ట్ రిలీజియన్, ఇట్ మే బీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ జెండర్ ఆల్సో, ఇంకా రీజియన్ ఆల్సో అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ ధీరేంద్రనాథ్ దత్తా, ఈయన యొక్క అభిప్రాయం ఏంటనేది చూద్దాం. హియర్ అన్టచబిలిటీకి డెఫినేషన్ లేకుంటే మెజిస్ట్రేట్ వివిధ రూపాల్లో తీర్పులు ఇవ్వచ్చని, అందువల్ల న్యాయంలో యూనిటీ ఉండదని చెప్తున్నారు. 100% ఫస్ట్ మీరు చేయాల్సిన పని అన్టచబిలిటీకి డెఫినేషన్ని రాయాలి. లేదంటే కనుక జ్యుడిషియరీ వ్యవస్థ కూడా కంప్లీట్ న్యాయం చేయలేకపోవచ్చు ఫ్యూచర్లో అన్టచబిలిటీకి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అని చెప్పేసి చెప్తున్నారు. నౌ లెట్ us అండర్స్టాండ్ అబౌట్ కాన్స్టిట్యూషన్ అండ్ సోషల్ ఇంజనీరింగ్. రాజ్యాంగం ఇంకా సొసైటీలో జరిగిన మార్పులు, దీని గురించి అండర్స్టాండ్ చేసుకుందాము. సో ఇండియా ఒకప్పుడు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండేది. ఏంటా సమస్యలు? ఒకటి ఈక్వాలిటీ లేకపోవడం, సమానత్వం లేకపోవడం, ఇంకా జస్టిస్ న్యాయం లేని సిచ్యువేషన్స్, ఇంకా ఈ ఇంగ్లీష్ రూలర్స్ వల్ల వాళ్ళ కారణంగా మన ఇండియా యొక్క ఎకానమీ అనేది పూర్తిగా దెబ్బతింది. ఈ పరిస్థితులన్నీ మార్చి సమాజాన్ని కొత్త మార్గంలో నడిపించడమే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్, అంటే ముఖ్యమైన లక్ష్యం. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో మనం ఈ పారాగ్రాఫ్ అర్థం చేసుకుంటున్నాము, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వినండి. జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిన మాటలు ఏంటో తెలుసుకుందాము. మా దేశం పాత సిస్టమ్స్ నుండి, పాత బంధకాల నుండి అవన్నీ విడిచిపెట్టింది. కొత్త రీతిలో మేము మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా సొసైటీలో ఈక్వాలిటీ, జస్టిస్ వచ్చేలా చేయడానికి మా కాన్స్టిట్యూషన్ని లేదా మన కాన్స్టిట్యూషన్ని మనం రూపొందించుకుంటున్నాము అనేసి చెప్పారు. మరి ఈ సామాజిక మార్పు, ఈ సొసైటీలో జరిగే రిఫార్మ్స్ కోసం కాన్స్టిట్యూషన్లో చేసిన స్పెషల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటనేది చూద్దాం. ఆ టైంలో న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్, ఇండియా ఎమర్జెస్ యాజ్ అ రిపబ్లిక్ టుడే. ఇండియాకి ఇక్కడితో రిపబ్లిక్ వచ్చింది, కాన్స్టిట్యూషన్ ఏర్పాటయ్యింది. మన ఇండియాకి కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన రోజు పేపర్లో వేసిన ప్రకటన అన్నమాట, ఇండియా ఎమర్జెస్ యాజ్ అ రిపబ్లిక్ టుడే. సో సోషల్ రిఫార్మ్స్ కోసం కాన్స్టిట్యూషన్లో చేసిన థింగ్స్ ఏంటో డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్లీ అన్టచబిలిటీని అబాలిష్ చేయడం, సమాజంలో ఎవరిని చిన్న చూపు చూడకూడదని మన రాజ్యాంగం మనకి చెబుతుంది. నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్స్ అనేవి క్రియేట్ చేయడం. ఫస్ట్లీ షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్కి, చూడండి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, సో ఈ డిప్రీవ్డ్ క్లాసెస్కి చెందిన ప్రజలకి ఎడ్యుకేషన్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్ని కల్పించడం. ఇది మన కాన్స్టిట్యూషన్ ఈక్వాలిటీని తీసుకురావడంలో చేస్తున్న వన్ ఆఫ్ ద థింగ్. నెక్స్ట్ ద మేకర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బిలీవ్డ్ దాట్ గ్రాంటింగ్ ద రైట్స్ టు ఈక్వాలిటీ వాజ్ నాట్ ఎనఫ్. అంతేవిధంగా వీళ్ళేమనుకుంటున్నారంటే అంటే షెడ్యూల్ క్యాస్ట్ ఇంకా షెడ్యూల్ ట్రైబ్స్ హక్కుల్ని రక్షించడానికి రిజర్వేషన్స్ అనేవి ఏర్పాటు చేశారు. వీరికి స్కూల్స్లో, గవర్నమెంట్ ఉద్యోగాల్లో, పార్లమెంట్ ఇంకా శాసనసభల్లో అంటే అసెంబ్లీస్లో, పార్లమెంట్స్లో కూడా వాళ్ళకి సీట్స్, ప్రత్యేక సీట్స్ అనేవి కేటాయించారు. ఇది ఈ వర్గాల యొక్క సమాన అవకాశాలు కల్పించడానికి తీసుకున్న చర్య. ఈ యాక్షన్స్ అన్ని ఎందుకు తీసుకున్నారంటే సొసైటీలో అన్ని వర్గాల ప్రజలకి ఈక్వల్ ఆపర్చునిటీస్ కల్పించడానికి. నెక్స్ట్ మైనారిటీస్కి ప్రొటెక్షన్, అంటే మన దేశంలో తక్కువ నెంబర్స్లో ఉన్న కమ్యూనిటీస్కి కూడా రక్షణ కల్పించడము. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో తక్కువ సంఖ్యలో ఉన్న సమాజాలు, మైనారిటీస్ హక్కులు కాపాడుతుంది. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియస్ మైనారిటీస్, ఎవరైతే తక్కువ సంఖ్యలో ఉంటారో వాళ్ళని రిలీజియస్ మైనారిటీస్ అంటాము. అంటే ఫస్ట్ సపోజ్ మన ఇండియాలో హిందూయిజం తప్పించి మిగతా రిలీజియస్ అన్ని మైనారిటీ రిలీజియస్గా చెప్పుకోవచ్చు. సో వాళ్ళు తమ యొక్క చదువుల కోసం స్కూల్స్, కాలేజెస్ నడపబడే హక్కు ఉంటుంది. ఇంకా ఈవెన్ గవర్నమెంట్ నుంచి కూడా సహాయం పొందే హక్కు కూడా ఉంటుంది. అండ్ అప్పుడు జర్మనీలో యూదులపై జరిగిన అన్యాయాన్ని చూసి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రచయితలు అలాంటి ఘటనలు మళ్ళీ అవ్వకూడదు అని చెప్పేసి ఇలాంటి చర్యలు తీసుకున్నారనమాట. ఎందుకంటే మీకు ప్రీవియస్ లెసన్స్లో గుర్తుంది కదా, జర్మనీలో వరల్డ్ వార్ 2 అప్పుడు ఈవెన్ హిట్లర్ కూడా అంటే వాళ్ళ కంట్రీలో తక్కువ సంఖ్యలో మైనారిటీస్గా ఉన్న యూదుల్ని, జిప్సీల్ని అతి దారుణంగా చంపి చాలా విధాలుగా హ్యూమిలేట్ చేశారు. సో మైనారిటీస్కి ఎక్కడ అటువంటి ప్రాబ్లం రాకూడదు అని చెప్పేసి వాళ్ళ ప్రొటెక్షన్లో భాగంగా ఇలాంటి హక్కులు అనేవి కల్పించారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ప్రభుత్వం, గవర్నమెంట్ సొసైటీని బాగు చేయడానికి తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన మెజర్స్ ఏంటి? ఫస్ట్ ఈ విధానాలు
మన సొసైటీలో జస్టిస్ కోసం, ఈక్వాలిటీ కోసం మరియు కంప్లీట్ హయ్యెస్ట్ జీవితాన్ని కల్పించడానికి లక్ష్యంగా చేసుకున్నాయి. వాటినే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటారు. వాటి పరంగానే ఇక్కడ ఉంది కదా, కాన్స్టిట్యూషన్ ఆల్సో హ్యాస్ ఇన్ ఇట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆధారంగా మన గవర్నమెంట్ అనేది పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ అసలు ఇది మనకి ఏం చెప్తుందంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన సమాజాన్ని ఇంకాస్త మెరుగుపరచడానికి అన్ని విధాలైన గైడ్లైన్స్ అనేది ఇస్తుందన్నమాట. అంటే ఇన్ఈక్వాలిటీని తగ్గించాలి, ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్స్ కల్పించాలి, మైనారిటీస్కి ప్రొటెక్షన్ కల్పించాలి. అదే ముఖ్యమైన లక్ష్యంగా పెట్టుకుంది మన కాన్స్టిట్యూషన్. ఇది మన దేశాన్ని అన్ని వర్గాల ప్రజలు సమానంగా బాగుపడే ప్రయత్నం చేసే, అంటే ఇది మన దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమానంగా బాగుపడే ప్రదేశంగా మార్చే ప్రయత్నం అన్నమాట. నౌ లెట్ us అండర్స్టాండ్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ టుడే. ఈరోజు మన రాజ్యాంగం ఎలా ఉంది? మీరు ఇక్కడ ఈ గ్రాఫ్ని చూస్తే కనుక, ఈ గ్రాఫ్లో మనకు ఒక డేటా ఉంది. 1951 నుంచి 2013 వరకు ఒక డేటా ఉంది. సిన్స్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ కేమ్ ఇన్ టు ఫోర్స్, ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది? January 26, 1950. అప్పటి నుంచి కూడా టిల్ 2013 మనకి 99 అమెండ్మెంట్స్ అనేవి జరిగాయి కాన్స్టిట్యూషన్లో. మన రాజ్యాంగంలో 99 సార్లు అమెండ్మెంట్స్ అంటే చేంజెస్, మార్పులు అన్నమాట. అంటే కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు ఒక లైన్ రాసుంటారు, మేబీ ప్రజెంట్ అది ప్రజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టు లేకపోతే దానిలో చేసే మార్పు చేర్పుల్ని మనం అమెండ్మెంట్స్ అంటాం. అలా 99 టైమ్స్ మార్చారనమాట, 99 డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ని. దాన్ని మనం అమెండ్మెంట్స్ అంటున్నాము. సో ఇక్కడ ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మార్పులు అసలు ఎందుకు అవసరమో చూద్దాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా ముఖ్యమైనది, కానీ సమాజం మారుతూ ఉంటుంది. ఎప్పుడు సొసైటీ ఒకేలా ఉండదు. పెరుగుతున్న టెక్నాలజీ, జనరేషన్స్ మారడము, చాలా మార్పులనే వస్తాయి. అందుకే ఇది అనేక మార్పులు అనేది స్వీకరించాలన్నమాట, యాక్సెప్ట్ చేయాలి. కాన్స్టిట్యూషన్ కూడా చేంజెస్ అనేది యాక్సెప్ట్ చేయాలి. దాదాపు అన్ని దేశాల కాన్స్టిట్యూషన్స్ కూడా టైం టు టైమ్ చేంజెస్ అనేవి చేసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే సొసైటీలో మార్పులు జరిగాయి కాబట్టి అనేక కొత్త సమస్యలు, కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ మరి రాజ్యాంగం ఎలా మారుస్తారో చూద్దామా ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాన్స్టిట్యూషన్లో మార్పులు ఎలా చేస్తారు? కాన్స్టిట్యూషన్లో మార్పులు చేసినప్పుడు ఎవరికి ఆమోదం కావాలి అంటే, కాన్స్టిట్యూషన్లో హవెవర్ అమెండింగ్ ఆర్టికల్స్ ఇన్ కాన్స్టిట్యూషన్ కెన్ బి ఇనిషియేటెడ్ ఓన్లీ బై పార్లమెంట్. మార్పులు చేయడం అనేది అంత ఈజీ కాదు, అండ్ అది చేసే హక్కు పార్లమెంట్కి ఉంటుంది. అండ్ అలా చేయాలన్నా కూడా పార్లమెంట్లో 2/3 మెంబర్స్ యొక్క అప్రూవల్ ఉండాలి. వాళ్ళందరూ కూడా ఓకే అని అంటేనే బోత్ హౌసెస్, పార్లమెంట్లో ఉన్న రాజ్యసభ, లోక్సభ, ఈ 2 హౌసెస్ నుంచి 2/3 మెంబర్స్ అప్రూవ్ చేస్తేనే చేంజెస్ అనేవి చేయగలరు. అండ్ సమ్ ఆర్టికల్స్ మే బీ అమెండెడ్ ఓన్లీ విత్ యాక్సెప్టెన్స్. అండ్ కొన్ని ఆర్టికల్స్ అయితే ఓన్లీ యాక్సెప్టెన్స్ వల్ల అవుతూ ఉంటాయి. అండ్ స్టేట్ లెజిస్లేచర్లో కూడా సేమ్ విధానం కంటిన్యూ అవుతుంది. ఎలాగా చూడండి ఒకసారి. కాన్స్టిట్యూషన్లో మార్పులు చేయడానికి పార్లమెంటు నుండి అనుమతి, పర్మిషన్ కావాలి. ఈ చేంజెస్ కోసం రాజ్యసభ ఇంకా లోక్సభ నుండి 2/3 మెంబర్స్ కంటే ఎక్కువ మంది ఆమోదం ఇవ్వాలి, యాక్సెప్ట్ చేయాలి. అండ్ కేవలం పార్లమెంట్ మాత్రమే ఈ చేంజెస్ని చేయగలదు. అండ్ కాన్స్టిట్యూషన్లో మార్పులు అండ్ స్టేట్స్ యొక్క అనుమతి అవసరమా అంటే, కాన్స్టిట్యూషన్లో కొన్ని చేంజెస్ చేయడానికి అప్పుడప్పుడు స్టేట్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ కూడా కావాల్సి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన మార్పులు రాష్ట్రాల అనుమతి లేకుండా తీసుకోవాల్సి వస్తుంది కూడా. అంటే కొన్ని వాటికి రాష్ట్రాల పర్మిషన్ అవసరం లేదు, కొన్ని మార్పులకి స్టేట్స్ యొక్క పర్మిషన్ కూడా అవసరం. నెక్స్ట్, ప్రెసిడెంట్ ఆమోదం ఇవ్వాలి, ప్రెసిడెంట్ కూడా అది యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే ఆ కాన్స్టిట్యూషన్లో ఆ ప్రాపర్ థింగ్ని మార్చగలుగుతారు. కాన్స్టిట్యూషన్లో జరిగిన మార్పులు ప్రెసిడెంట్ ద్వారా ఆమోదించబడాలి. అండ్ ప్రెసిడెంట్ దాన్ని అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు ఒక చేంజ్ తీసుకురావాల్సి వచ్చినప్పుడు పార్లమెంట్లో దాన్ని ప్రపోజ్ చేస్తావు. అప్పుడు రాజ్యసభ ఇంకా లోక్సభ 2 సభల్లోని మెంబర్స్ 2/3 మెంబర్స్ కన్నా ఎక్కువ మంది ఒప్పుకున్న తర్వాత అప్పుడు అది ప్రెసిడెంట్కి పంపిస్తారు. ప్రెసిడెంట్ కూడా దాన్ని అప్రూవ్ చేస్తే అప్పుడే మనం చేంజెస్ అనేవి చేయగలుగుతాము. అండ్ మేజర్ చేంజెస్, కాన్స్టిట్యూషన్లో ఎక్కువ వరకు చేంజెస్ అనేవి 1970లో చేశారంట. అండ్ ఈ చేంజెస్లో ముఖ్యమైన చేంజెస్ ఏంటంటే సోషల్ మరియు సెక్యులర్ అనే పదాలని యాడ్ చేయడము. అంతకు ముందు వరకు కూడా సోషల్ ఇంకా సెక్యులర్ అండ్ సోషలిస్టిక్ అనే పదాలు మన కాన్స్టిట్యూషన్లో లేవు. 1970లో చేంజెస్ చేసి ఈ 2 పదాలని యాడ్ చేశారు. ఇవే కాదు, మెనీ వర్డ్స్ ఇన్ ద ప్రియాంబుల్ లైక్ ఈక్వాలిటీ, లిబర్టీ, జస్టిస్, వీటిని కూడా ఎంఫసైజ్ చేశారు. అండ్ సెక్యులరిజం, సోషలిజం వాటి యొక్క వాల్యూస్ని యాడ్ చేశారనమాట. ఎలా అంటే
మీరు చూస్తే ఈ పదాలు కాన్స్టిట్యూషన్లో సమానత్వం, స్వతంత్రం, న్యాయం వంటి విలువలు బలపరచడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని చెప్పి వీటిని యూజ్ చేశారు. నెక్స్ట్ కేశవానంద భారతి కేసు. మన ఇండియాలో కేశవానంద భారతి కేసు అనే కేసు చాలా ఒక ముఖ్యమైన తీర్పు అనేది వచ్చింది. ద సెకండ్ మేజర్ ఈవెంట్ అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కాన్స్టిట్యూషన్లో చేంజెస్ అనేవి 1917లో ఎక్కువ జరిగాయి. ఫస్ట్ చేంజ్ వచ్చేసి ఇంక్లూజన్ ఆఫ్ వర్డ్స్ సెక్యులర్ అండ్ సోషలిస్ట్. అండ్ సెకండ్ మేజర్ ఈవెంట్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏం జరిగిందంటే లైక్ సుప్రీం కోర్టు ఒక పాపులర్ కేసుకి జడ్జ్మెంట్ ఇచ్చింది. అదేంటంటే కేశవానంద భారతి కేసు. సో ఈ తీర్పులో పార్లమెంట్ కాన్స్టిట్యూషన్లో ముఖ్యంగా కొన్ని లక్షణాలు మార్చలేదని వాదన జరిగిందనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సవర్నిటీ ఆఫ్ ద కంట్రీ, ఫండమెంటల్ రైట్స్. ఇక్కడ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. అదేంటో చూడండి. సుప్రమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సవర్నిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, సెక్యులర్ క్యారెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఫెడరల్ క్యారెక్టర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ద మ్యాండేట్ టు బిల్డ్ అ వెల్ఫేర్ స్టేట్. ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ కాన్స్టిట్యూషన్ అనేది ఒక స్ట్రాంగ్ విజన్తో తయారు చేయబడింది. ఇక్కడ న్యాయం, జస్టిస్, ఈక్వాలిటీ మరియు ఇండిపెండెన్స్ వంటివి మన దేశంలో అందరికీ ఇచ్చే రైట్స్ అనమాట. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్లో జరిగే మార్పులు సమాజంలో అవసరాలు, అభ్యర్థనలు మరియు సమయానికి అనుగుణంగా చేయబడతాయి. ఇది మనకి ఏం చెప్తుందంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా స్ట్రాంగ్గా తయారు చేయబడింది. మన సమాజాన్ని మార్చడంలో ఇందులో మార్పులు చేయగలుగుతాం, కానీ ప్రధాన లక్షణాలని మార్చలేరు. ఇది మన దేశం వికసించడంలో మంచి మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. అంటే మన కంట్రీ ప్రోగ్రెస్ చెందడానికి మన కాన్స్టిట్యూషన్ ఒక మంచి గైడ్ లైన్గా ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ లెసన్. దిస్ ఈజ్ అ బిగ్ లెసన్. మీ అండర్స్టాండింగ్ కోసం లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. లిటరలీ చాలా టైం ఇన్వెస్ట్ చేసి లెసన్ మొత్తం కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ లెసన్ అంతా చెప్పాను కదా, కీవర్డ్స్ మీకు ఈజీగానే ఉంటుంది, ఒకసారి స్టడీ చేయండి. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చాలా బ్రీఫ్గా, చాలా షార్ట్గా చెప్తాను చూడండి. సో ఫస్ట్లీ క్వశ్చన్ 1, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఇందులో ఆన్సర్ వచ్చేసి సి ఈజ్ ద ఆన్సర్. ఒకసారి స్టడీ చేయండి. అండ్ కరెక్ట్ ద ఫాల్స్ స్టేట్మెంట్స్. సో ఇది కూడా ఒకసారి స్టడీ చేయండి, ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్టింగ్విష్ బిట్వీన్ ఫెడరల్ అండ్ యూనిటరీ సిస్టమ్. ఇక్కడ మన కాన్స్టిట్యూషన్లో 2 టైప్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి, యూనిటరీ, ఫెడరల్. యూనిటరీ అంటే అందులో ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది, కాన్స్టిట్యూషన్ సుప్రమసీ ఉంటుంది, అండ్ ఇంకా రెసిడ్యువల్ పవర్స్ అని సెంట్రల్ గవర్నమెంట్స్ చేతిలో మాత్రమే ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ అనేది ఉండదు యూనిటరీ గవర్నమెంట్లో. సింగిల్ జ్యుడిషియరీ ఉంటుంది, అండ్ ఫండమెంటల్ రైట్స్లో కూడా యూనిఫామిటీ ఉంటుంది, అండ్ ప్రొవిజన్ ఫర్ ఆల్ ఇండియా సర్వీసెస్. మరి ఫెడరల్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఇందులో డ్యూయల్ పాలిటీ ఉంటుంది, అండ్ స్టేట్స్కి సెవెరన్ పవర్స్ ఉంటాయి, అంటే ఇండిపెండెంట్ పవర్స్ అనేవి స్టేట్స్కి ఉంటాయి, స్టేట్ సర్వీసెస్ కూడా ఉంటాయి. హౌ డస్ ద కాన్స్టిట్యూషన్ రిఫ్లెక్ట్ పొలిటికల్ ఈవెంట్స్ ఆఫ్ ద టైమ్? డ్రాప్ ప్రీవియస్ చాప్టర్స్ ఆన్ ద ఫ్రీడమ్ స్ట్రగల్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్స్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగల్. మన కంట్రీలో జరిగిన స్వాతంత్ర పోరాటం వల్ల మన రాజ్యాంగంలో ఎన్నో ఇంపార్టెంట్ ఇంక్లూజన్స్ అనేవి చేశాం. ఇది పొలిటికల్ ఈవెంట్స్ అన్నీ కూడా రిఫ్లెక్ట్స్ చేస్తుంది. అండ్ మన కాన్స్టిట్యూషన్లో మోస్ట్లీ ఈక్వాలిటీ, లిబర్టీ, జస్టిస్, ఫ్రెటర్నిటీ, సమానత్వము, స్వేచ్ఛ, న్యాయము, అండ్ ఇంకా కూడా బ్రదర్హుడ్ అనే ఫీలింగ్ని కలుగజేస్తుంది. అంతేకాకుండా మన కాన్స్టిట్యూషన్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ని కల్పిస్తుంది, ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ని కల్పిస్తుంది. ఇవన్నీ కూడా ఎంతో ఫ్రీడమ్ స్ట్రగుల్ చేసిన తర్వాత మనకు వచ్చాయి. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఇన్ అవర్ కంట్రీ ఎనీ పర్సన్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 18 years, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ క్యాస్ట్, రిలీజియన్, రీజన్ అండ్ వాట్ ఎవర్, హీ కెన్ ఓట్. అంటే ప్రతి వ్యక్తికి ఓటు వేసే హక్కు ఉంటుంది 18 ఏళ్ళు దాటిన వ్యక్తికి. అండ్ ప్రతి వ్యక్తికి ఫండమెంటల్ రైట్స్ అనేవి అప్లై అవుతాయి. అండ్ అంతేకాకుండా it provides a single citizenship. It grants single citizenship. సింగిల్ సిటిజన్షిప్ని ఇస్తుంది, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంటుంది, అండ్ ఇట్ రెఫరెన్స్ టు హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ రూల్, ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగల్, అండ్ ప్రొవైడ్స్ బేసిక్ ఐడియా ఆఫ్ సెల్ఫ్ గవర్నెన్స్ దట్ ఎమర్జ్డ్ ఇంటూ అ పీపుల్స్ పార్టిసిపేటివ్ డెమోక్రసీ. అంటే మన కంట్రీలో ప్రజాస్వామ్యపు రూలింగ్ ఉంటుంది. నెక్స్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ డిక్లేర్డ్ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ దట్ దే వుడ్ జాయిన్ ఆల్ ఇండియా ఫెడరేషన్ విత్ సెల్ఫ్ గవర్నింగ్ బ్రిటిష్ ఇండియా. దిస్ ప్రొవైడ్ క్రియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫెడరలిజం. ఎప్పుడైతే ప్రిన్స్లీ స్టేట్స్ కూడా వాలంటరీగా
ఆల్ ఇండియా ఫెడరేషన్లో జాయిన్ అయ్యాయో అప్పుడు మనకి ఇండియన్ ఫెడరలిజం అనేది స్టార్ట్ అయ్యింది. 5th క్వశ్చన్, వాట్ డిఫరెన్సెస్ వుడ్ ఇట్ హ్యావ్ మేడ్ టు మేకింగ్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఇఫ్ ద అసెంబ్లీ హ్యాడ్ బీన్ ఎలెక్టెడ్ త్రూ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఒకవేళ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ వల్ల ఎలక్షన్స్ అయ్యి ఉంటే ఎటువంటి డిఫరెన్సెస్ ఉండేది అన్నది క్వశ్చన్. It would not have made any difference to the making of our constitution even if the assembly had elected through universal adult franchise. మనం లెసన్లో చూసాం, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా అవ్వలేదు. ఓన్లీ 10% పాపులేషన్ మాత్రమే ఓటు వేశారు. ఒకవేళ డైరెక్ట్గా అయినా పెద్ద చేంజెస్ ఏమీ ఉండకపోవచ్చు అంటున్నాం. ఎందుకంటే ఆ టైంలోనే 86% ఆఫ్ ద పాపులేషన్ ఇల్లిటరేట్, మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ పవర్టీ లైన్ కింద ఉన్నారు. సో వాళ్ళకి పెద్దగా ఏది బెనిఫిట్ అనేది చేసి ఉండకపోవచ్చు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఆయన హిమ్సెల్ఫ్ వాజ్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇంటెలెక్చువల్. అప్పుడు వరల్డ్లోనే హీ ఈజ్ ద వెరీ గ్రేటెస్ట్ ఇంటెలెక్చువల్, ఎన్నో డిగ్రీస్ సాధించిన వ్యక్తి. సో కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ ఒక బెటర్గా తయారైంది. ఆర్ ఇట్ వుడ్ బీ, అంటే ఇది ఒక టైప్ ఆఫ్ పర్స్పెక్టివ్. ఇంకో పర్స్పెక్టివ్ ఏంటంటే ఇట్ వుడ్ బి మోర్ డెమోక్రటిక్ ఇఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ హ్యాడ్ బీన్ ఎలెక్టెడ్ త్రూ యూనివర్సల్ ఫ్రాంచైజ్. ఒకవేళ ప్రజలందరూ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి లైక్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎలక్షన్స్ జరుగుంటే డెమోక్రసీ ఇంకాస్త బెటర్గా ఉండుండేది. ఇఫ్ ద అసెంబ్లీ మెంబర్స్ హ్యాడ్ బీన్ ఎలెక్టెడ్ త్రూ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, ఇంటలెక్చువల్స్ వుడ్ నాట్ బీ ఎలెక్టెడ్ అండ్ బెటర్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఆల్సో నాట్ ప్రిపేర్డ్. ఈ విధంగా అయ్యి ఉంటే ఇంటలెక్చువల్స్ ఎలెక్ట్ అయ్యి ఉండరు, బెటర్ కాన్స్టిట్యూషన్ వచ్చి ఉండేది కదా. అది కూడా కరెక్టే కదా. జనాలు మోస్ట్లీ ఎలా ఓట్ చేస్తారు? మ్యాక్సిమం మనం లెసన్ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే ఆల్మోస్ట్ చాలామంది పీపుల్ వాళ్ళ యొక్క వర్గానికి చెందిన వాళ్ళ కాదా అని చూసుకుని ఆ విధంగా ఓటు వేస్తారు, కానీ ఆ పర్సన్ ఇంటలెక్చువాలిటీ చూసి వేయరు. సో మేబీ ఇంటలెక్చువల్స్ ఎలెక్ట్ అయ్యి ఉండేవారు కాదు, బెటర్ కాన్స్టిట్యూషన్ వచ్చి ఉండేది కాదు. ఇలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అయితే మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఎ షార్ట్ నోట్ ఆన్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాము. ఇక్కడ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాజ్ 8 basic principles. So India is a sovereign democratic republic. India people has a sovereign or supreme power. Sovereign అంటే ఏంటంటే మన కంట్రీని మనం మాత్రమే రూల్ చేసుకుంటాం. ఇదివరకు బ్రిటిషర్స్ రూల్ చేసినట్టు వేరే ఏ ఇతర కంట్రీ మన కంట్రీ యొక్క గవర్నమెంట్ విషయంలో జోక్యం చేసుకోదు, ఇంటర్ఫియర్ అవ్వదు. ఫండమెంటల్ రైట్స్, ఇండియా కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ బేసిక్ ఫండమెంటల్ రైట్స్. ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా మనకి ఫండమెంటల్ రైట్స్ ప్రొవైడ్ చేయబడతాయి. అండ్ మనకి కోర్ట్స్ అనేవి ఉన్నాయి, అవి కరెక్ట్గా ఎన్ఫోర్స్ అవుతున్నాయా లేదా అని చూడడానికి. క్యాబినెట్ గవర్నమెంట్ లేదా పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. ఇక్కడ ప్రెసిడెంట్ విల్ బీ ద నామినల్ హెడ్ ఆఫ్ ద కంట్రీ. అండ్ సెక్యులరిజం అనే విధానం ఉంటుంది ఇందులో. ఇది బేసిక్ స్ట్రక్చర్ అనమాట. గవర్నమెంట్ అన్ని రిలీజియస్ని రెస్పెక్ట్ చేస్తుంది, ఏ ఒక్క పర్టికులర్ రిలీజియన్కి పార్షియాలిటీ అనేది చూపించదు. సోషలిజం అనేది 42nd అమెండ్మెంట్ వల్ల యాడ్ చేయబడింది. ఇట్ ఇంప్లైడ్స్ సోషల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీని ఇంప్లైస్ చేస్తుంది. ఫెడరలిజం అంటే ఏంటి? మన కాన్స్టిట్యూషన్ ఒక ఫెడరల్ స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తుంది. పవర్స్ అనేవి 2 వింగ్స్ మీద డివైడ్ అయి ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఇండియా హ్యాస్ ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. నెక్స్ట్, హౌ హ్యాస్ ద కాన్స్టిట్యూషన్ డిఫైన్డ్ అండ్ చేంజ్డ్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద కంట్రీ? కాన్స్టిట్యూషన్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ని ఎలా చేంజ్ చేసిందంటే ఇది మనకు ఒక ఫెడరల్ గవర్నమెంట్ని ఇచ్చింది, అంటే స్టేట్ గవర్నమెంట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంటుంది. దీనివల్ల కాన్స్టిట్యూషన్ హ్యాస్ అ సుప్రీం లా ఆఫ్ ల్యాండ్. అండ్ అంతేకాకుండా ఇట్ పేవ్స్ వే ఫర్ స్ట్రాంగ్ సెంటర్. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇది ఒక స్ట్రాంగ్ సెంటర్గా ఉండింది. మల్టీ పార్టీ డెమోక్రసీని ఎంకరేజ్ చేసింది. అంతేకాకుండా ఇట్ ప్రొవైడెడ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అండ్ ఇట్ సెటప్ ఎలక్షన్ కమిషన్ని సెటప్ చేసింది. ఎందుకంటే ఫ్రీ ఇంకా ఫెయిర్ ఎలక్షన్స్ జరగడం కోసం. సింగిల్ సిటిజన్షిప్ని అడాప్ట్ చేసుకుంది. ఇంకా ఫండమెంటల్ రైట్స్ని ప్రొవైడ్ చేసింది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని కూడా ప్రొవైడ్ చేసింది. వైల్ కాన్స్టిట్యూషన్ provides basic principle, it is the engagement of people with the system that brings in social change. Do you agree with this? కాన్స్టిట్యూషన్ అంటే క్వశ్చన్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ బేసిక్ ప్రిన్సిపల్స్ని ప్రొవైడ్ చేస్తుంది కదా, ఈ విధానంలో సొసైటీలో ఏదైనా మార్పు రావచ్చా? కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ బేసిక్ ప్రిన్సిపల్స్ లైక్ ఏంటా బేసిక్ ప్రిన్సిపల్స్? ఫండమెంటల్ రైట్స్ అండ్ సుప్రమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ పీపుల్ విత్ ద సిస్టమ్ దట్ బ్రింగ్స్ చేంజ్ ఇన్ ద సోషల్ చేంజ్, దట్ బ్రింగ్స్ ఇన్ సోషల్ చేంజ్. పీపుల్ గెట్ గుడ్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్. దీనివల్ల ప్రజలకి ఒక కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్, కరప్షన్ ఫ్రీ రిప్రజెంటేటివ్స్ వస్తారు. గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఫ్రూట్ఫుల్గా ఉండేటట్టు ఉంటుంది. అండ్ పీపుల్ సోషల్ చేంజ్ తీసుకురావడంలో పార్టిసిపేషన్ అనేది కూడా చేస్తారు. నెక్స్ట్, నేను ఇక్కడ క్వశ్చన్ యాడ్ చేయడం మర్చిపోయాను, ఇది మ్యాప్ పాయింటింగ్ అనమాట. సో దిస్ ఈజ్ ఢిల్లీ. ఢిల్లీ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్ టు రిమెంబర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో.
ఢిల్లీ లొకేషన్ గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ ఈజ్ నేపాల్, ఈ ప్లేస్ ఉంది కదా, దిస్ ఈజ్ నేపాల్. అండ్ దిస్ ఈజ్ జపాన్ అండ్ దిస్ ఈజ్ యుఎస్ఏ. ఇది ఈ రెండు కూడా యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ లెసన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. మీకు అర్థమైతే వీడియో లైక్ చేయండి. నా ఛానల్ని విజిట్ చేసి ప్లేలిస్ట్లో ఉన్న లెసన్స్ అన్నీ కూడా వాచ్ చేయండి, ఎందుకంటే మీ ఎగ్జామ్కి రిపిటేటివ్ రివిజన్ బాగా యూస్ అవుతుంది. And thank you for watching. Like, share, comment and subscribe to my channel. And bye bye.